పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకే చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ భార్య పిల్లలు అనిపించుకున్న మాటలు చూసి ఒక వెల్లంపల్లి కానీ, ఓ జోగి రమేష్ కానీ, ఒక పేరు నాని కానీ, ఒక కొడాలి నాని కానీ మాట్లాడిన మాటలకు స్పందించి 100% నీకు సపోర్ట్ చేయటం జరిగింది. మరి నిన్ను ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన కాపు జాతికి రిజర్వేషన్లు ఇవ్వలేవా పవన్ కళ్యాణ్? ఇప్పటి వరకు కమ్మ కాపు అనేది కొంత గ్యాప్ ఉంది. ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పటికీ రెండు కులాలు ఒక బోన్లో, రెండు కత్తులు ఒక బోన్లు ఉంటాయంటారు. మేము కత్తులు, మా చేత మమ్మల్ని యుద్ధం చేపించి చంపిస్తారు వాళ్ళు అవసరమైతే. అవన్నీ ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు జనసేన పార్టీ కాపు రిజర్వేషన్ మీద స్పందించడం ఏం చెప్తారు? గెలిచే వరకు కులాన్ని ఉపయోగించుకుంటున్నారు, గెలిచిన తర్వాత కులాన్ని పక్కన పెడుతున్నారు. హమారా పీచే పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి భారత ప్రధాని అంటున్నాడు. ఏతో ఆద్మీ నయ్యే ఆంధియే అంటున్నాడు. दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है. ఒక స్థాయిలో కాదు, ఒక స్థాయికి మించి పనిచేసిన ముల్లపూడి నాగేశ్వర గారికి ఎందుకు జనసేన పార్టీలో గుర్తింపు రావడం లేదు? అది తగ్గింది అంటంలోనే నిన్న తాడిపల్లిగూడెం శ్రీనివాసరావు గారు కానీ, సార్ పేరుకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పెత్తనం అంతా టీడీపీ అని కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏం చెప్తారు దాని గురించి? వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి కోరిక లేదంటారు? ఎందుకు ఉండదండి? మరి ఆయన 15 ఏళ్ళ పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు దానికి? మా ఓడు మా కాపుల్లో సీఎం అవ్వాలనే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. సార్ వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులందరి మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈరోజు పేరు నాని కానీ, అంబటి రాంబాబు గారు కానీ బొత్స సజ్జనంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? రఘురామకృష్ణరాజు గారికి జరిగింది ఏంటి ఆలోచించండి. ఒక ఎంపీని పట్టుకుని అరికాలు కోటింగ్ ఆ విధంగా ఇచ్చి, చంపటానికి ఆ విధంగా చేసి, గుండెల మీద ఎవడు కూర్చున్నాడో కూడా చెప్పాడే మొన్న. గుంటూరు మిర్చి కానీ, పొగాకు మీద రైతులు కానీ, ఇలా అనేక రకాల రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. కనీసం మద్దతు ధర లేదని చెప్పి రైతు అనేవాడు అదనకు నీరు అడుగుతున్నాడు, మంచి విత్తనాలు అడుగుతున్నాడు, పండించిన పంటకి గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేస్తామని అడగట్లా. రైతులను కూడా బెగ్గర్ని చేసిన చరిత్ర గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కూడా. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకి 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి అంటారు. అది మళ్ళీ విశాఖపట్నంలో రైతు గిట్టుబాటు ధర ఇవ్వలేని వాళ్ళు పారిశ్రామికవేత్తలకు ఎలా ఇస్తారు? ఆలోచించండి. ఫ్యాక్టరీ పెడతానికి వచ్చిన వాడి దగ్గర ఫ్యాక్టరీ పెడతానికి లేదా? మేమిద్దరం మేధావులరా, నన్ను ఆయన నేను తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కలుస్తాం. నువ్వు మాత్రం పిల్లోడివి, మా పక్కనే ఉండు, మాకు సపోర్ట్ చేయి, నీతో పాటు మీ జాతిని కూడా తీసుకో. సరే, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ చెప్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రాసుకోండి, సప్త సముద్రాలు అవతల తీసుకొస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, బట్టలు కూడా తీసుకోవడం. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? వాళ్ళు ఏమన్నా నీకు ఓటేసిన ఓటర్లా? కష్టపడి చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. 62 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉండేది. ఆ ఫ్యాక్టరీలో పని చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. నీకు డబ్బులు వస్తే నీ ఇంట్లో భార్య పిల్లలకు అన్నం వంట చేసి పెట్టు, నీకు ఒక పని కల్పిస్తున్నాడు. జగన్ అలా కాదు, డైరెక్ట్ జేబులో డబ్బులు పెట్టేసి అమ్మఒడి, మా పిల్లలకు అమ్మఒడి నువ్వు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్కమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు రాధారంగ మిత్రమండలి నాయకులు, జనసేన పార్టీ సానుభూతిపరులు, మీడియా అనలిస్ట్ అని కూడా చెప్పాలి. ఏ విషయానైనా స్పష్టంగా ఏ పార్టీకి అనేది కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తి మనతో ఉన్నారు, ముల్లపూడి నాగేశ్వర. నమస్తే నాగేశ్వర. నమస్తే అండి. S4 ఛానల్ వారికి. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. సార్, రాధారంగ మిత్రమండలి అంటే సామాజిక ఉద్యమంలో సేవలో పాల్గొన్నారు. చాలా మీ సర్వీస్ చాలా చేశారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలో దాని నుంచి దీనికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు గతంలో సేవా కార్యక్రమాలు వేరు, ఒక రంగా గారితో తిరిగినటువంటి పరిస్థితులు ప్రభావం వేరు. ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే వాటికి పోల్సి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉన్నాయండి. వంగవీటి మోహన్ రంగా గారితో తిరిగిన రాజకీయ అనుభవాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి పోలిక అనేది అసలు మనం పెట్టకూడదు. ఆయన పేద ప్రజల కోసం పేదల్లోంచి పుట్టినటువంటి మహానాయకుడు కాబట్టే 36 సంవత్సరాలు మరణించినప్పటికీ కూడా ఈ రోజుకి
ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకునే విధానం కానీ మరణించి కూడా గుళ్ళు గోపురాలు కట్టించుకున్నటువంటి మరి అనేక మంది దేవుళ్ళు బతికుండి సమాధులైన దేవుళ్ళతో సమానంగా ఆయనకి దేవాలయాలు కట్టిన చరిత్ర మరి కులాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారికి చెల్లుద్దండి. ఆయన శిష్యులు అని చెప్పుకుంటానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఆయనతో కలిసి తిరగటం, ఆయనతో కలిసి ఉండటం, ఆయన చెప్పిన పనులు చేయటం, ఒక క్రమశిక్షణ గల సైనికుడుగా. అవన్నీ పోయిన తర్వాత రాజకీయాల్లో వాళ్ళ అబ్బాయి గారితో, వాళ్ళ వాళ్ళ మిస్సెస్ గారితో, కుమారి గారు, రత్న కుమారి గారు, ఇట్లా వాళ్ళకే ఉపయోగపడ్డామండి చానాళ్ళు. ఇవాళ మాత్రం కొంచెం బాధేసి రాజకీయాలకు దూరంగా ఉన్న వాస్తవం ఎవరన్నా మీబోటి పెద్దలు, నాకు అత్యంత మీడియాలో కావాల్సిన వ్యక్తి రాజకమల్ గారు. ఆ రాజకమల్ అడిగితే నేను ఏదైనా చెప్తా, ఎప్పుడైనా వస్తా, అర్ధరైతులైనా. ఆ ఉద్దేశంతోనే నేడు ఎస్4 మీడియాలో మీతో కలిసి మాట్లాడటానికి నేను ఇవాళ సిద్ధంగా ఉన్నాను. సార్, మనం మాట్లాడుకునే విషయాలు ఉన్నదన్నట్టు మాట్లాడదామండి, స్పష్టంగా మాట్లాడదాం. కాపు ఉద్యమం మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఇప్పటివరకు జరిగినటువంటి ఉద్యమం ఇటువైపు సాగింది. ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి యొక్క ఉద్యమాన్ని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనసేన పార్టీలో కొంతమంది నాయకులు ఎందుకు ఆయన విమర్శిస్తున్నారు? ఏం చెప్తారు దాని గురించి? ఇందులో ముద్రగడ పద్మనాభం గారు స్వయంకృతాపరాధం కూడా ఉందండి. కాపు ఉద్యమం దేనికోసం? కాపు యువత కోసం, కాపు యువత రిజర్వేషన్ల కోసం. ఏ ఒక్క కాపు నాయకుడు కూడా బయటికి రాడేంటండి? వ్యక్తిగతంగా రాజకీయంగా మీకు ఒక పదవి వచ్చేసరికి మీరు ఆ పదవిని పట్టుకుని ఆ పార్టీకి సేవ చేయటం తప్పనిడిసి, పలానా మండపేట ఉంది, లేదు పలానా దోరపూడి ఉంది, తెలియదు పలానా రాజమండ్రి ఉంది, కాపు కమ్యూనిటీ కింద పలానా అతనికి ఇచ్చారు, అతను ఎదగటం, అతను పక్కనున్న అతనికి సపోర్ట్ చేసినటువంటి అన్ని మతస్థులు, అన్ని కులాల వాళ్ళు, వేరే వాళ్ళు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం తప్పనిడిసి కాపు యువతను కానీ, కాపు నాయకులను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేద్దామనే ఆలోచన విధానం ఈ కాపుల కోటాలో గెలిచినటువంటి మరి రాంబాబు గారు కానీ, పేర్ని నాని కానీ, అట్లాగే మరి భాను గారు కానీ, లేదు మరి కొంతమంది ఉన్నారు, జక్కంపూడి రాజావాళ్ళు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఇంకా పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారండి. వీళ్ళు ఎవరూ కూడా గెలిచే వరకు కులాన్ని ఉపయోగించుకుంటున్నారు, గెలిచిన తర్వాత కులాన్ని పక్కన పెడుతున్నారు. ఇవాళ ఈ కులం కోసం పోరాడేది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. విజయవాడలో ముళ్ళపూడి నాగేశ్వరరావు, గుంటూరులో ఫలానా దాసరి రాము గారు, ఇలా జిల్లాకి ఒకళ్ళిద్దరం మేము పార్టీలకు అతీతంగా కులం కోసం, రిజర్వేషన్ల కోసం, కాపుల అభివృద్ధి కోసం, ఆర్థిక సామాజిక హీరోయిజం కోసం మేము పోరాటం చేస్తున్నామే కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తారా, లేకపోతే చిరంజీవి గారు వస్తారా, లేదు లోకేష్ గారు వస్తారా, చంద్రబాబు గారు వస్తారా అనేది కాదండి. యాక్చువల్గా ఇవాళ కాపులకి విద్యా విధానం పెరిగిందండి. మాకు రిజర్వేషన్లు ఇప్పుడు అవసరం అండి. ఒకప్పుడు 1939-30లోనే కమ్మ ఉచిత హాస్టల్స్ ఇవన్నీ ఉండేయండి. అలాంటి ఆలోచన అప్పుడు మా కాపు వారికి లేదండి. వాళ్ళు ఆర్థిక రంగాన్ని ఎలా ఆక్రమించాలి, రాజకీయ రంగాన్ని ఎలా ఆక్రమించాలి, అట్లాగే మన విద్యా రంగాన్ని ఎలా ఆక్రమించాలి, వైద్య రంగాన్ని ఎలా ఆక్రమించాలి, ఫైనాన్షియల్గా ఎలా, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందు వచ్చారండి. ప్లాను లేకోకుండా, ఆవేశంతో ఉండి, ఆలోచన లేకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మా కాపు జాతేనండి. మా కాపు జాతికి 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చామని మా మీద ప్రశంసలు కురిపిస్తూ అసెంబ్లీలో 5% రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవం అండి. చంద్రబాబు గారు గౌరవనీయులైన మోడీ గారు 2019లో మరలా ఈబీసీ అని ఇస్తే అందులో కూడా మీకు 5% ఇచ్చామని చెప్పి మాకు మూవ్ చేయడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి గౌరవనీయులైన చంద్రబాబు గారండి. కాపు కార్పొరేషన్ పెట్టి, కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి నిధులు ఆ రోజుల్లోనే 2000 కోట్లు అవి ఇవి ఇచ్చిన చరిత్ర కూడా ఉందండి. కాపు లోన్స్ ఇచ్చిన చరిత్ర ఉందండి. రామాంజనేయులు గారి ద్వారా, చలమలశెట్టి రామాంజనేయులు గారి ద్వారా కాపు కార్పొరేషన్ చైర్మన్ అండి. ఆ రోజున పాపం ఆయన మరణించాడు, ఆయనకి మా సానుభూతి. అయ్యా ఆ తర్వాత మా విద్యార్థుల్ని విదేశీ విద్యా విధానానికి పంపిన విధానం కూడా ఉందండి, విదేశాల చదువులకి. మరి దానికోసం పెండింగ్ పడినటువంటి ఫండ్స్ను కూడా మరి ఇదే 5 సంవత్సరాల్లో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా తిరిగి ఇవ్వటం జరగలేదండి. ఇవాళ అవన్నీ చూసి గుర్తుపెట్టుకుని కాపులందరూ ఐక్యమయ్యి కులాలను ఐక్యత పరుస్తా, కులరహితంగా మనం ఉందాం,
మనందరం కలిసి మేధావైనటువంటి చంద్రబాబుకు సపోర్ట్ చేద్దాం, గతంలో ఉన్న కక్షలు కార్పణ్యాలు మరిచిపోదాం అని చెప్పి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో మేము చంద్రబాబు గారికి సపోర్ట్ చేయటం, 100% ఆయన్ని గెలిపించటం. దానికి ఉదాహరణే ఈ ఎన్టీఆర్ జిల్లాలో చూసుకోండి. ఏ ఒక్క సీట్ అన్నా జనసేన ఉందా? వాళ్ళని మాకు సీటు లేకపోయినా మిమ్మల్ని గెలిపించిన చరిత్ర. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి అనేక కుంభకోణాల్లో ఉన్నటువంటి బీజేపీ వారిని ఆయన ఎవరో గౌరవనీయులైన సుజనా చౌదరి గారిని 1 టౌన్ మైనార్టీస్ అత్యధికంగా ఉన్న ఏరియాలో గెలిపించిన చరిత్ర కూడా జనసేన పార్టీదండి. ఇది జగమెరిగిన సత్యం. ఇవాళ ఏయో పలవల చిలవల్లో 4 సంవత్సరాలు టైం ఉంది, లేదు ఇంకా ఇది ఉంది, మన పార్టీయే డెవలప్ అవ్వాలి పక్కన. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చదువుకుంటాక మనం స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం అండి. నా పలక అరిగిపోయిలా అని తుడిసి నీళ్లు ముంచి, నా పలక ఎండిపో, ఆడి పలక పగిలిపో, నా పలక అట్లా ఇవాళ పరిస్థితి వచ్చేసిందండి. మేము కూడా గమనిస్తున్నాం. మీకు అవసరమైతే ఫోటోలు పెట్టారు, అబ్బో ఆయన లేనిది మేము లేము అన్నారు, అనేక విధాలు చూశారు. ఇవాళ టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చాట కూడా టీడీపీ వారికే పనులు జరుగుతున్నాయండి. ఇలాంటి పద్ధతులు ఆపి రేపొద్దున ఈ ఒక్క 4 సంవత్సరాలతో అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తక్కువ ఎస్టిమేషన్ వేయకూడదండి. ప్లస్ మనం వేరే రాజకీయాల్లోకి వెళ్తున్నాం. మా కులపరంగా కాపు రిజర్వేషన్స్ 100% మాకు అవసరం అండి. మా పిల్లల్లో ఇవాళ రాజకమల కొడుకు అమెరికా వెళ్తే, నా కొడుకు ఆస్ట్రేలియా, ఇంకో పిల్లోడేమో కెనడా వెళ్తున్నాడండి. ఇట్లా మాకు విద్యాపరమైన కాంపిటీషన్ పెరిగిన ఈ విద్యా విధానానికి తగ్గట్టుగా మాకు ఉద్యోగాలు రావాలి అంటే మాకు మీరు చెప్పిన 5% రిజర్వేషన్ అమలు చెయ్యకపోతే కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘాల తరపున, కులాల తరపున మేమందరం కూడా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకే చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. దయచేసి హమారా పీచే పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి భారత ప్రధాని అంటున్నాడు. ఏతో ఆద్మీ నయ్యే ఆంధీయే అంటున్నాడు. ఆంధీ కైసే బన్ గయి, యही మోడీ కా సామ్నే ఆప్ ఆంధీ కైసే బన్ గయి. हमारे पीछे पवन कल्याण जी इतना इज्जत कैसी दे रहे? 24% 26% ఉన్న కాపులు आपको सपोर्ट कर रहे हैं, इसीलिए మోడీ भी आपको इज्जत दे रहे. ఈ కాపులకి తిరిగి మీరు చేయవలసిన అవసరం ఒకటి ఉందండి. అదే మాకు స్పెషల్ కేటగిరీ. మా పిల్లలకి, కాపు పిల్లలకి రిజర్వేషన్స్ మీరు తెచ్చిన ఎడల, మీరు ఎవరికి సపోర్ట్ చేసినా, చంద్రబాబు గారి అబ్బాయికి సపోర్ట్ చేసినా మేము నోరెత్తకోకుండా మాకున్న రిజర్వేషన్తో మా పిల్లల్ని చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టుకుని మా ఆర్థిక, రాజకీయ, సామాజిక అవసరాలు తీర్చుకుంటూ మీకు ఎప్పుడు కూడా జిందాబాద్ కొడుతూ మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేయడానికి మేము వెనకాటలేదండి. చంద్రబాబు గారు ఇచ్చిన రిజర్వేషన్సే మిమ్మల్ని అమలు చేయించమని కోరుతున్నాం. ఆ రోజు మోడీ గారు బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో ఢిల్లీకి పంపాడు. ఆ విషయాన్ని నాకు అభ్యంతరం లేదు, స్టేట్ చేయాల్సిన పని అది, స్టేట్ని చేసుకోమను, నాకు అభ్యంతరం లేదని మోడీ గారు అన్నారు, భారత ప్రధాని. అమలు చేయటానికి మీరు ఎందుకు మీనం వేషాలు లెక్క పెడుతున్నారు? నిన్నగాక మొన్న నాదెండ్ల మనోహర్ అంటాడు, కాపులు లేదే మేము లేవు, కాపుల వల్లే గెలిచామని. చంద్రబాబు అంటాడు, అట్లాగే ఈయన అంటాడు. ఇదే కూటమిలో గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? మేము ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు జనసేన పార్టీ కాపు రిజర్వేషన్ మీద స్పందించలేదు? ఏం చెప్తారు? ఒకటండి, ఆయన కూటమి గెలడానికి కూడా కాపులు ప్రధానమైన కారణం భూమిక పోషించారు. ప్రధాన భూమిక పోషించారు. ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? దానికి కూడా చెప్తానండి. సనాతన ధర్మం అని చెప్పి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడి మన సనాతన ధర్మాన్ని, మన హిందూ జాతిని, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, అట్లాగే ఇతర కమ్యూనిటీలను గౌరవిద్దాం, ఇతర జాతులను గౌరవిద్దామని మీరు చూపిన విధానం ఇతర జాతులకి ఎలాంటి కష్టం కలక్కోకుండా, ఎలాంటి ప్రాబ్లం రాకోకుండా 5% ఈ మా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయించవలసిన అవసరం 100% పవన్ కళ్యాణ్ గారి మీద ఉందండి. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినా చెక్కపోయినా నేను కాపు అని నన్ను ఎలేస్తారు, నన్ను పక్కన పెడతారని మీరు భయపడాల్సిన పని లేదండి. చంద్రబాబు గారు, చౌదరి గారు అని అందరికీ తెలుసు. వాళ్ళ చౌదరులందరూ 100% సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి ఈ మధ్య మాకు కూడా పెరిగి నిన్ను తిట్టిన తిట్లు చూసి మాకు బాధేసి, నువ్వు నీ భార్య పిల్లలు అనిపించుకున్న మాటలు చూసి
ఒక వెల్లంపల్లి కానీ, ఓ జోగి రమేష్ కానీ, ఒక పేరు నాని కానీ, ఒక కొడాలి నాని కానీ మాట్లాడిన మాటలకు స్పందించి 100% నీకు సపోర్ట్ చేయటం జరిగింది. మరి నీవు 1 year అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, మన జాతికి ఏం చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో కనీసం కాపు ఏరియాలు ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క నెలలో 2 రోజులు కనీసం కాపులతో కలవటం నేర్చుకోండి మీరు. అట్లాగే కార్యకర్తలకు దూరమైన జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటండి? వాలంటీర్ల మీద నమ్మారు. అదే కార్యకర్తలు గడప గడపకు తీసుకెళ్ళమంటే నట్టింట్లోకి, ఆఖరికి బెడ్రూమ్లో కూడా తీసుకెళ్లిపోయారు వైఎస్ఆర్ పార్టీని. ఎప్పుడైతే వాలంటీర్లు నమ్మారో అప్పుడే కార్యకర్తలు దూరం అయ్యారు. ఇవాళ మీరు కార్యకర్తలతో కూడా కలిసే పరిస్థితి కనపడతల్లా. కోటరీ ఏర్పడిపోయింది. నిన్న మొన్న మీడియాలో కూడా చూస్తున్నాం. ఆ పరిస్థితులు మనకు వద్దండి. నీ నుంచి ఏమీ ఆశించట్లా. ఒక 85 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ముసలమ్మతో భోంచేయగలుగుతున్నావు. అక్కడ కోయలతో కోయ బోండు, అడవిలో ఉన్న కొండదొరలతో కూడా కలిసి టీ తాగలుగుతున్నావు. వాళ్ళకి చెప్పులు ఇవ్వగలుగుతున్నావు. అట్లాగే అనేక మంది నీకు చెప్పులు కుట్టినటువంటి మా వెంకటేశ్వరరావు మాదిగ అని చెప్పి సోదరులకి ₹1,00,000 ఇచ్చి శాలువా కప్పి దండేయగలుగుతున్నావు. నిన్ను ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన కాపు జాతికి రిజర్వేషన్లు ఇవ్వలేవా పవన్ కళ్యాణ్? ఒక్కసారి ఆలోచించు నాన్న. మా పిల్లలకు అవసరం అయ్యా ఇది. మేము నీ ఫోటోనే పెట్టుకుంటున్నాం నాన్న. ఏ పిల్లోడికి బైక్ కొనిపెట్టినా బైక్ ఎదట పవన్ కళ్యాణ్ ఫోటో, వెనకాల వంగవీటి మోహన్ రంగా ఫోటో, లేదు ఎదర్ రంగా గారి ఫోటో ఉంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో, కింద నాయుడుస్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి నీ వెనకాల తిరిగామే. ఇవాళ నువ్వు మా గురించి ఆలోచించకపోతే మేము ఏమైపోతాం? కాపుల్లో రిజర్వేషన్ రాదా? ఎంతకాలం మేము ఓర్పుగా ఉంటాం? మీరు అమలు చేసిందేగా చంద్రబాబు గారు. ఆ రోజున 5% ఇచ్చి కాపు కార్పొరేషన్కి చలమలశెట్టి రామాంజనేయులు వేసి విదేశ విద్యా విధానం అమలు చేసి మేము కోరుకునేది ఏంటండి? మాకు రాజ్యాధికారాలు వద్దండి. మా పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే 5% రిజర్వేషన్ కావాలి. ఇది గనక చేసి పెట్టగలిగితే పవన్ కళ్యాణ్ గారు మీకు, మీ పార్టీకి రుణపడిపోయి ఉంటాం. జీవితాంతం మీరు ఎవరికి సపోర్ట్ చేయమంటే చేస్తామని చెప్పి ఒక కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలాగే ఇట్ ఈస్ డిమాండ్ ఆల్సో ఫర్ అవర్ కాపు కమ్యూనిటీ. Why you have not telling about I have give the support to our కాపు కమ్యూనిటీ రిజర్వేషన్స్ అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారో మాకు అర్థం కావట్లా. దయచేసి చెప్పండి. మీరు కాపని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాదని మీరు కులాలన్నీ నాకు కావాలని చెప్పినప్పటికీ కూడా మీరు మాంసం తిన్నారని బొయ్యికలు మెల్ల వేసుకోమంటలేదండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని బొయ్యికలు మెల్ల వేసుకోమనమండి. మీరు ఇతర కులాలకు చూపే గౌరవ మర్యాదలు చూడండి. నాదెండ్ల మరి మనోహర్ గారు ఎలా ఉన్నారు, అట్లాగే చూడండి ఇంకోళ్ళు ఎలా ఉన్నారో ఇవాళ ఉన్నత పదవుల్లో. అట్లాగే చూడండి బాలరాజు గారు ఎలా ఉన్నారో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కళ్ళ కాదండి. మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ బాగుంది. మీరు ఎక్కడో ఉద్యానవనంలో ఆ రోగులకు సాయం చేయటం, అడవుల్లో ఉన్నోళ్ళకి సాయం చేయటం, వేరే వాళ్ళకి సాయం చేయటం, లేదు 85 ఏళ్ల ముసలమ్మకి సాయం చేయటం, ఆపదలో ఉన్నకి సాయం. మేము ఆపదలో లేవా అండి కాపులు? ఒక్కటి ఆలోచించండి. ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా అసలు రిజర్వేషన్ ప్రస్తావన ఎక్కడా ప్రస్తావించలేక పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఆలోచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక గేమ్ చేంజర్గా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ ఏడాది కాలంలో కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు రిజర్వేషన్ గురించి? దానికి మా కాపుల్లో అనేక మంది ఇప్పటికే మీటింగులు పెట్టుకుని కాపు సేవా సమితులు కానీ, కాపు సంఘాలు కానీ, కాపు జేఏసీలు కానీ ప్రతి జిల్లాలో మీటింగులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని రేపు వెళ్ళి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండంగానే వెళ్ళి మెమోరాండస్ ఇచ్చొచ్చి మేము చెప్పిన సర్టెన్ టైంలోపు మీరు చెయ్యలేని ఎడల మేము కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటాం, డిమాండ్స్ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి పిలుపునిచ్చి ఉద్యమంగా బయలుదేరే పరిస్థితులు వస్తున్నాయండి. ఎంత వచ్చినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు మేము రిజర్వేషన్ల కోసం 1964, 61 నుంచి కూడా మేము పోరాడుతున్నాం సార్. ఆ రోజున ఒక దళితుడైన ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారు ఇచ్చింది ఇవాళ మీరందరూ మెచ్చుకుని ఉన్నదాన్ని అమలు చేయమంటున్నామే కానీ లేని దాన్ని మేము అమలు చేయమంటలేదండి. ఒక కేసు వాదించేటటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినా సో తమిళనాడు హైకోర్టులో నాయర్ అనే జడ్జి గారు సేమ్ దిస్ టైప్ ఆఫ్ కేస్ సార్ హీ హాజ్ గివెన్ బై ద జడ్జిమెంట్ ఎక్విట్ ద కేస్ ఆల్సో. అదే యూపీలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి మోడీ అనే ఆయన అక్కడ వాదించి ఈ విధంగా ఈ కేసును ఎక్విట్ చేశారండి. అట్లాగే మహారాష్ట్రలో ఒక జాట్
తిలోత్తమ జాట్ అనే ఒక ఆయన ఇదే కేసు సేమ్ టైప్ సార్, సేమ్ జడ్జిమెంట్ సార్ అని ఏ విధంగా ఇస్తున్నారో అట్లాగే మీ ముందు అనేక మంది మా కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారండి. ఈ పోరాటం మాకు రిజర్వేషన్లు ఇస్తే ఆపేయటానికి మాకు అభ్యంతరం లేదు. రిజర్వేషన్లు అనేవి మాకు కలగజేయండి, అట్లాగే ఉద్యోగాలు కలగజేయండి, పారిశ్రామికీకరణ కలగజేయండి. దయచేసి మాకు ఇది చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకునే నిర్ణయానికి మీరు సపోర్ట్ చేయమన్న చంద్రబాబు గారికి మీరు ఆయన బతికున్నంత వరకు కూడా చేస్తామని చెప్పి ఒక కాపు నాయకుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. జనసేన పార్టీని కొంతమంది టీడీపీకి తోక పార్టీగా అభివర్ణిస్తున్నారు, దీని మీద ఎలా స్పందిస్తారు? తోక పార్టీగా అభివర్ణించేటటువంటి ఈడియట్స్ ఆఫ్ ఇండియాస్కి నేను సమాధానం చెప్పలేనండి. అసలు ఆ పార్టీ అనేది తోక అయితే తలకాయ ఎవరు? తోక ఉండేది ఏటికి? జంతువులకి. జంతువులతో పోలుస్తారా? అయితే వాళ్ళు జంతువు అయితేనేగా మేము తోక. మేము తోక కాదండి, మేము కొమ్ములు. వాళ్ళ జీవం, వాళ్ళ ప్రాణం మేము. వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించినటువంటి పార్టీ జనసేన పార్టీ. నీ వాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ వదిలేస్తే ఆ రోజున నీకు తోడుగా ఉన్నది ఇదే అమరావతి రైతులు, ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఎవ్వరూ లేరండి. వెళ్ళి ఈ మీటింగ్కి వెళ్తే ఆయన లోనేశారని ధర్నా చేస్తే ఎక్కడ జగన్ అరెస్ట్ చేస్తాడని చెప్పి, జగన్ అనేవాడు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా అన్ని రంగాల్లో వాళ్ళని ఏ విధంగా కొట్టాడో మనందరం చూసిందేనండి. ఎంతమందిని ఆఖరికి మానసికంగా కూడా అవమానపరిచి వాళ్ళ మహిళలను కానీ వాళ్ళని కానీ, అలాంటి పరిస్థితుల్లో చస్తామని కూడా భయం లేకోకుండా రోడ్డు మీద పడుకుని బేషరతుగా వెళ్ళి అక్కడ మరి అదే జైలు కాడ ఉండి రాజమండ్రి జైలు మరి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించి వాళ్ళకి జీవం పోసి ఆయన ఇవాళ వృద్ధుడైపోయినంటే 75 సంవత్సరాల చంద్రబాబు గారిని మళ్ళా రోడ్డు మీద 16 సంవత్సరాల కుర్రోడ్లాగా చెంగుని నడిపిస్తున్నావంటే నువ్వు తోక. అన్న ఎదవలకు బుద్ధి ఉండొద్దండి. మీరు చూస్తున్నారుగా మీడియా వారు, తోక పార్టీయా ఇది? క్రియేషన్ పార్టీయా? అసలు చంద్రబాబుతో వద్దు అని చెప్పి మోడీ గారే మనిద్దరం వెళ్దాం ఎన్నికలకి, నీకేం కావాలో చూసుకుంటా, రేపు ఎలా గెలవాలో నేను చేస్తానంటే లేదు మేధావి అయినటువంటి సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారు నాకు కావాల్సిందే, ఆయన లేనిదే కుదరదు అని చెప్పి ఆయన్ని కూడా తీసుకెళ్ళి, లేదు ఆయన్ని నన్ను వ్యక్తిగతంగా కూడా దూషించాడు, అమిత్ షాను రాళ్లేసి కొట్టాడు, నన్నేమో అనరాని మాట్లాడిన అన్నాడు. ఆయన స్టాండర్డ్ ఉండదు, ఆయన ఎంత ఎన్డీఏ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే మాకు భయం, ఆయన వద్దయ్యా అని చెప్పి అన్నప్పటికి కూడా ఆయన లేదే నేను రానని చెప్పి భీష్మించు కూర్చుని కూటమిని సక్సెస్ చేసి కూటమిని గెలిపించిన చరిత్ర నిజంగానే తోకండి. ఇక్కడ తోక అంటున్నారు. మహారాష్ట్రలో చూడండి ఫడ్నవీస్ గారు ఏ విధంగా ఇవాళ సీఎం కాగలిగారు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. బినా పవన్ కళ్యాణ్ జీ నై రానేసే హమ్తో సీఎం నై బన్ సక్తి. ప్రధానమంత్రి గారు చూడండి ఏమంటున్నారు, చూడండి పెద్దలందరూ ఏమంటున్నారు. ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతున్నారో చూడండి. ఏముందండి, ఆయన చిన్న యాక్టరు, మీరు అందరూ పడాల్సిన పనే ఉందండి. సార్, టీడీపీ జనసేన కూటమి అనేది ప్రజాహితం కోసం ఏర్పడిందంటారా, లేదంటే రాజకీయ అవసరాల కోసం ఏర్పడిందండి? పవన్ కళ్యాణ్కి రాజకీయ అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకున్నాడా? అయితే మొన్నే బేషరతుగా ఒక 50-60 సీట్లు తీసుకునేవాడు, 2 ఏళ్ళు నువ్వుండు 2 ఏళ్ళు నేనుంటాను అనేవాడు. అసలు మీరు ఏమడుగుతారు సార్? దయచేసి ఆలోచించండి. సొంత ఆస్తులు కూడా మొత్తం పేద ప్రజల కోసం, కిడ్నీ రోగుల కోసం, ఉద్దానవనం రోగుల కోసం, కౌలు రైతుల కోసం, పేద ప్రజల కోసం, పంచాయతీలకు కూడా ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు సొంత నిధులు ఇవ్వలేదే. ఎలా ఇచ్చాడండి మహానుభావుడు? ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఇచ్చాడు? మంచి చెప్పుకోవాలి. కమ్యూనిటీ వైడ్గా ఎందుకు ఆలోచించాం కాబట్టి కమ్యూనిటీ వైడ్గా నువ్వు చేయక తప్పదని చెప్పా. ఇవాళ మరో పుచ్చలపల్లి సుందరయ్యలాగా సర్వం ప్రజల కోసం దారపోసిన మా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఏ రాజకీయ లబ్ధి కావాలని వెళ్ళాడండి చెప్పండి? ఏ ఎమ్మెల్యే దగ్గర ఇప్పుడు నుంచున్న 21 మంది ఎమ్మెల్యేల దగ్గర ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాడు చెప్పండి? చెప్పండి సార్ ఒక్కసారి. ప్యాకేజీ అన్నారు, ప్యాకేజీ మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇదే సిఐడి నీ చేతిలో ఉంది, సిబిఐ నీ చేతిలో ఉంది, ఈడీ నీ చేతిలో ఉంది, మోడీ నీ చేతిలో ఉన్నాడే.
ఎందుకని ప్యాకేజీని బయటికి తీయలేకపోయావు? అవర్ హానరబుల్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్లీజ్ ట్రై టు టెల్ మీ, ఎందుకని తీయలేకపోయావు? హీ హాజ్ నాట్ దేర్ ద ఎనీ అదర్ ఎలిగేషన్స్ ఆన్ ద పవన్ కళ్యాణ్ సార్. హీ ఈజ్ ద సిన్సియర్ పర్సన్. కాకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లోకి కొత్తగా వచ్చాడు, ఆయనకి టైం ఇస్తున్నారు. ఆ టైంలోపే గ్రేట్ ఐఏఎస్ ఐపీఎస్లను వేసుకుని ఆయన చేసేటటువంటి తీరు ఎవడండి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళినటువంటి వాడు ఉన్నాడా? చెప్పండి మీరే. సార్, భవిష్యత్తులో జనసేన పార్టీ అనేది బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి కొంత ప్రచారం నడుస్తుంది. ఇవి ఎలా స్పందిస్తారు? నిజంగా భవిష్యత్తులో జనసేన పార్టీ బీజేపీలో మెర్జ్ అవుద్దా? ఈ ఊహాగానాలకి ఎలా సమాధానం చెప్పగలం? గతంలో ఇదే ప్రజారాజ్యం పార్టీని అన్న పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో విలీనం చేస్తే, చిరంజీవి గారు ఇదే చిరంజీవి గారు విలీనం చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అన్నతో కూడా మాట్లాడలా, ఇదే కాంగ్రెస్ వాళ్ళని పంచెలోడ తీసి కొడతానన్నాడు. ఇవాళ ఈయన ఏం చేస్తారు రేపొద్దున ప్రజలు? ఈయన మాట అంటే మాట మీద కమిట్ అయ్యే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటిది జరుగుద్దని ఎవరూ ఊహించొద్దండి. ఇవాళ మీరు ముఖ్యంగా చెప్తున్నానండి, మీరు పార్టీ గురించి అన్నారు కాబట్టి ఇవాళ గ్లాసు ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. పొద్దున్నే అదే గ్లాస్తో టీ తాగుతాం, భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతాం. నువ్వు నేను మందు కొట్టేటప్పుడు క్వార్టర్ తెచ్చుకుని 2 గ్లాసులు తీసుకో అని చెప్పి అదే గ్లాస్తో మందు తాగుతున్నాం ఇవాళ. అవునంటారా కాదన్నటారా? వాస్తవం. ఇట్ ఈస్ ద ఎవ్రీ పర్సన్ హ్యాస్ యూజ్డ్ ద గ్లాస్. ఎడిట్ అయిపోయారు గ్లాస్కి. జనసేన నాయకులు మాత్రం ఈ గ్లాసుని ప్రతి ఇంటికి తీసుకెళ్లారంటాం తప్పండి. కేవలం ఒకే ఒక్కడ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళాడు. జనసేన నాయకులు ఇంత చైతన్యవంతమైన విజయవాడలో జనసేన నాయకులు ఉన్నారండి. ఎవరింటికన్నా వెళ్తున్నారండి? పెళ్ళికి పేరంటానికి వెళ్ళి హీరోల్లాగా టక్ చేసుకుని మీరెంత, మీ రాజకీయ ఆయుష్ ఎంత? ఎంతమంది ఇంతకు ముందు పుట్టారు పోయారు. ఇవాళ పార్టీని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళరు? మీ సింబల్ వెళ్ళిపోయిందే, మీరు వెళ్ళలేకపోతున్నారా? ఇవన్నీ జనసేన ఇంటెలిజెన్స్ గమనించొద్దండి. క్వార్టరీగా ఏర్పడిపోయి ఎవరిని వెళ్ళనీకోకుండా ఆ విధంగా చేయటం ఎంతవరకు సమంజసం అండి? సార్, సమకాలీక రాజకీయాల్లో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జనసేన పార్టీ వైపు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఇలాంటి రాజకీయ నాయకుడు మనకు అవసరం. ఇలాంటి పవన్ కళ్యాణ్లు స్టేట్కు ఒకడిద్దరు ఉంటే బాగుండని చెప్పి కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారా? 100% అవుతున్నారు. అవబట్టే ఈ మెజారిటీ టీడీపీకి రావడం జరిగింది. జనసేన కూడా 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోవడం జరిగింది. ఆ పక్కన చూడండి, ఆ పక్కన మందు డబ్బు గిబ్బు అన్నీ ఇచ్చినా కానీ ఆ పక్కన ఉంటావా, ఈ పక్కన ఉంటావా? మంచితనం, నీతి, నిజాయితీ, ఎథిక్స్ ఉన్న పవన్ కళ్యాణ్ పక్కన అంటే పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటాం. చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడితో మేము పరిపాలన చేయించుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని నిన్నగాక మొన్న ప్రజలందరికీ తెలిసింది. ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళా మీరు ఈ వేసే క్వశ్చన్ ఎంతవరకు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ దిశ గమ్యం ఎటువైపు ఉందని దాన్ని ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు? ఇందాక మీరు అన్నారు తోక పార్టీ అని, ఇంకోటని. తోక పార్టీ కొంతమంది ప్రచారం చేసే మాటలు అన్నాం. వ్యక్తిగతంగా S4 మీడియాకి దానికి ఎటువంటి సంబంధం అయితే లేదు. లేదండి, లేదు. ప్రజల అభిప్రాయాలు మీ నుంచి మా విశ్లేషణగా నేను కూడా పబ్లిక్ ఒపీనియన్ అండి చెప్పేది. ఇది పర్సనల్ కాదు. నేను రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటా. మా పార్టీ మనుగడ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటని నేను కూడా ప్రతిదీ కూడా గమనించుకోకుండా నోటికొచ్చిన మాట మేము మాట్లాడలేమండి. కార్యకర్తల మనోభావాలు కూడా నేను దృష్టిలో పెట్టుకునే నేను కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి పార్టీ కష్టం తోసిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలి. దానికోసమే నేను మాట్లాడతానండి. తోక పార్టీ అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నానండి, తోక అంటే ఏంటి? తోక దేనికి ఉంటుంది? కుక్కకు ఉంటుంది, ఎద్దుకు ఉంటుంది, గాడిదకు ఉంటుంది. మరి తోక పార్టీ టీడీపీకి తోక అయినా అంటే టీడీపీ ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకోవాలా. అసలు జీవం లేకుండా ఉన్నటువంటి ఆ జంతువుకి ప్రాణం పోసింది తోక పార్టీ అని మీరు చెప్తున్నారే, ఇదే పవన్ కళ్యాణ్ గారు కాదండి. వాటి గురించి ఎక్కువ మనం మాట్లాడతాం అనవసరం అండి. సార్, జనసేన పార్టీకి కష్టపడిన కార్యకర్తలకి ప్రస్తుతం కూటమి అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఇప్పుడు ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో
జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ఏమన్నా గుర్తింపు ఉందంటారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ పదే పదే కలిసేవాళ్ళు, వాళ్ళ సమస్యలు ఉండేవాళ్ళు. ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, కూటమి పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎలా ఉంది కష్టపడిన పార్టీ కార్యకర్త పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలు కొంచెం డిసప్పాయింట్ అవుతున్న మాట వాస్తవేనండి. కార్యకర్తలను కలవాలంటే కార్యకర్తలను కలవలేకపోతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ప్రజలు కార్యకర్తలు దూరంగా పెడతానికి కారణం, గడప గడపకు వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్తే నట్టింట్లోకి బెడ్రూమ్లోకి కూడా ఆ వైఎస్ఆర్ సీనియర్ సెకండ్ కేడర్ నాయకులను అందరినీ వదిలేసి వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యి వాళ్ళ ద్వారానే పోలింగ్ బూతులు కానీ ఇంకోటి కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అన్నీ చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఇది నిరాశ నిస్పృహతో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక లేజీగా తయారైపోయారు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అది మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటెలిజెన్స్, ఆయనకి పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ ఎంతవరకు గమనిస్తుందో చూడాలా. చెప్పులు లేనటువంటి కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నేను గెలిపించుకుంటానన్నారు. తర్వాత జరిగిందంతా చూసాం. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించినా రెస్పాన్సిబిలిటీ కార్యకర్తలు తీసుకున్నారు, గెలిపించారు. టీడీపీని కూడా గెలిపించి కూర్చోబెట్టారు. ఇవాళ ఆ కార్యకర్తల మనోభావాలు కొంచెం దెబ్బతింటున్నాయండి. ఎక్కడి నుంచో కదిరి నుంచో లేకపోతే చిత్తూరు నుంచో లేదా ఇచ్చాపురం నుంచో మిమ్మల్ని కలవని వచ్చిన వాళ్ళు కూడా కలవలేని పరిస్థితి, కలవనీయకోకుండా కొంతమంది ఆపుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయండి. అక్కడ ఒక్కటి జరుగుతుందండి. నేను టోటల్గా ప్రతి విషయం నేను గుచ్చి మా పార్టీ గురించి, మా పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా నేను మాట్లాడలేను. కార్యకర్త అన్నోడికి పార్టీ అండగా ఉండటం తప్పనిడిసి పార్టీకి కార్యకర్త అండగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు ఉన్నాడు, జనసేన పార్టీకి అండగా ఉన్నాడు. నాగేశ్వరరావు అన్నదమ్ములు కానీ నాగేశ్వరరావు కానీ వందల వేల మందితో ఉన్నటువంటి వ్యక్తి ముళ్ళపూడి నాగేశ్వరరావు. కాపు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద లీడర్ నాగేశ్వరరావు. నేను పార్టీ పెట్టేటటువంటి ఆశించుకోకుండానే పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నా. బయట ఉండి కూడా నాలాంటి తీసుకెళ్ళి ఇంతవరకు పరిచయం చేయలే. 4 భాషలు మాట్లాడతా. ఇదే నాగబాబు గారు నేను మాట్లాడిన స్పీచ్కి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకో చేయి భుజం మీద వేసుకుని వాటేసుకుని 10 నిమిషాలు వదల్లా. ఇదే ఎన్టీఆర్ జిల్లాలో 300 మంది కాపు సంఘం నేతల మధ్యలో నా స్పీచ్ చిన్న తర్వాత 50 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలుసు, కేంద్ర రాష్ట్ర సమస్యలు తెలుసు, 4 లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్. ఎలా నా పేస్టారు నాకు ఎవరు అవకాశం? ఎందుకంటే అన్నయ్య వస్తే అన్నయ్యకి ఎక్కడ అన్నయ్య అనేవాడు పార్టీకి అండగా ఉంటాడనే ఆలోచన ఎందుకు లేదు? ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సబ్జెక్ట్ ఉన్నవాళ్ళని, సత్తా ఉన్నవాళ్ళని, దమ్మున్నవాళ్ళని, దేనికైనా నిలబడగలిగిన వాళ్ళని పార్టీకి తోడుగా మీరు తీసుకురండి, పార్టీని బలోపేతం చెయ్యండి అని. ఎక్కడ చేస్తున్నారు? నాకేదో ఇమ్మని నాకు కావాలని కాదు. నా వయసు 60 వచ్చేసింది, నాకొద్దు, నేను ఏమీ ఆశించను. నా కమ్యూనిటీ వైడ్గా నేను సపోర్ట్ చేస్తున్నానే కానీ నాకు పార్టీగా కూడా కాదండి. 2024 ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేశారు. పార్టీని భుజానేసుకు మోసేటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావుకి కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఒక స్థాయిలో కాదు, ఒక స్థాయికి మించి పనిచేసిన ముళ్ళపూడి నాగేశ్వరరావుకి ఎందుకు జనసేన పార్టీలో గుర్తింపు రావడం లేదు? గుర్తింపు ఉందండి. పార్టీలో సాక్షాత్తు నెంబర్ 2 ఉన్నటువంటి నాగబాబు గారే మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు, మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడే సందర్భం ఉంది. ప్రతి సందర్భంలో కూడా కూటమి పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల మీటింగ్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు, మాట్లాడించారు, ప్రజలతో వాళ్ళతో ఒక మీటింగ్లో ఏర్పాటు చేశారు. మీ వాయిస్ ఒక స్పీకర్లా వినిపించారు. ఇప్పటివరకు ప్రకటించిన 2 నామినేట్ పోస్టుల్లో కూడా కనీసమైన స్పందన కానీ గుర్తింపు కానీ ఎందుకు ఇవ్వట్లేదు? నాది అంత ఆశ కూడా లేదండి. నేను వంగవీటి కష్టపడిన వాళ్ళకి గుర్తిస్తుంది పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు. అది లేదండి, అది తగ్గింది అంటంలోనే నిన్న తాడిపల్లిగూడెం శ్రీనివాసరావు గారు కానీ ఇంకోళ్ళు కానీ ఏంటి మాకు రక్షణ ఏంటి, మాకు ఇదేంటి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన సందర్భం. ఇకపోతే నేను కష్టపడ్డాను, నేను చేశాను, నేను పార్టీ కోసం నా వాయిస్ వినిపించాను. నేను పార్టీ కోసం కన్నా కూడా ముందు నా పవన్ కళ్యాణ్ కోసం, నా కమ్యూనిటీ కోసమే నేను ఆ వాయిస్ వినిపిస్తా. కానీ పార్టీ గిట్టి అంతా కూడా పార్టీలో కానీ బయట కానీ కమ్యూనిటీలో కానీ మాకు వంగవీటి మోహన్ రంగా గారు పోయిన తర్వాత మాకు అదే భావాలు ఉన్నటువంటి కొద్ది గొప్ప దగ్గరగా ఉన్నటువంటి మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ మేము జాతి అంతా కూడా ఆరాధ్యంగా మేము చూసుకుంటున్నాం.
ఆయన్ని మేము గెలిపించుకున్నాం, ఆయన కోసం దేనికైనా సిద్ధపడి ఉంటాం. నాకేదో ఇచ్చారు చూశారనేది నేను ఎప్పుడూ పట్టించుకోనండి. నేను మీ ద్వారా మీరు నాకు ఇంకా ఈ పార్టీల కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా పార్టీల 2 సంవత్సరాల పాటు వాయిస్ వినిపించండి. ముళ్ళపూడిని కాకుండా ఒక వృద్ధురాలు మహిళ పవన్ కళ్యాణ్ గారితో నేను భోజనం చేయాలనగానే పిలిపించుకొని భోజనం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన ఇదే ముళ్ళపూడి నాగేశ్వరరావు విషయంలో ఎందుకు స్పందన లేదు? అలా పార్టీలో నాయకులు లేరనా? పార్టీ నాయకులు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అలా పార్టీలో మీకు ఎందుకు గుర్తింపు రావట్లేదు? పార్టీలో నేను అసలు జాయిన్ అవ్వలేదు సార్. ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టి, పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఎందుకు? జనసేన గతంలో నాకు ప్రేమ అండి. గతంలో ఇదే వైసీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి తరపున బాహాటంగా ప్రచారం చేసి మాట్లాడి ఎన్నో ఉద్యమాలు పాల్గొంటే ముళ్ళపూడి. అవునండి, అవును. మాకు ఏంటి అది గుర్తింపు లేదు, గుర్తింపు లేక బయటకు వచ్చారు. గుర్తింపు కాదండి, మాకు యాంటీ చంద్రబాబు నాయుడు. మేము వంగవీటి మోహన్ రంగా శిష్యులం. ఆయన హత్య అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. మేము అది యాంటీగా పెట్టుకుని మేము ఆయనతో కలవలేకపోయాం. కులాల ఐక్యత పరుస్తానని పవన్ కళ్యాణ్ వచ్చాడు. మా నాయకుడు కూడా లేడు, గౌరవనీయులైన హానరబుల్ అవర్ గ్రేట్ లీడర్ వంగవీటి మోహన్ రంగా. మేమంతా నిరాశ నిస్పృహతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ వచ్చాడు, కమ్యూనిటీ వైడ్గా వెళ్దాం, పార్టీలు మనకొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ప్రజారాజ్యంలో ఉన్నాం. ప్రజారాజ్యం స్పోక్స్ పర్సన్ నేను విజయవాడ సిటీకి వన్ ఆఫ్ ద కో కన్వీనర్. ఓకే, 4 కన్వీనర్లో నేను ఒకడిని. అట్లా ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉన్నామని చెప్పి ఇవాళ నాగేశ్వరరావు లాంటి 4 భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు, 50 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏమంటే కాలే అగ్గి పెట్టినైతే జేబులో పెట్టగలరా? అగ్గి పుల్లని ఎవడన్నా జేబులో పెట్టగలగలరా? మేము మంటండి, మేము స్ట్రైట్ ఫార్వర్డ్. వాడు ఎవడైనా కానీ ముఖం మీద మాట్లాడతాం, పేద ప్రజల పక్షాన ఉంటాం, 10 మందిని జనసేన పార్టీకి హక్కును చేరుస్తాం. నా మాటలతో ఎంతోమంది రిలైజ్ అయ్యి పెద్ద ఆయన బాబాయ్ అని చెప్పి 3 లక్షల యూసా నాకు. నేనేమన్నా జబర్దస్త్ కమెడియన్నా, లేదు ఏమన్నా సినిమా హీరోనా, లేదు ఏమైనా ఇంపార్టెంట్ మోస్ట్ పొలిటికల్ లీడర్నా? నాకు 3 లక్షల యూసా, వేలల్లో లైక్లా, కామెంట్లా, పెద్ద ఆయన బాబాయ్ ఎంత చక్కగా మాట్లాడావు, ఎంత ధైర్యంగా మాట్లాడావు, నీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అవసరమని అందరూ గుర్తిస్తున్నారు. మీ నాగబాబు గారు కూడా గుర్తించి నన్ను వాటేసుకుని, అంతకన్నా నాకేం కావాలండి? పదవిలో ఉపయోగం లేదండి. 5 ఏళ్ళుండే పదవిని నేను ఆశించట్లేదండి. వాళ్ళ మనసుల్లో స్థానం కావాలి. ఏం కోరుకున్నారండి జగన్మోహన్ రెడ్డిని కూడా? జగన్మోహన్ రెడ్డి ఒక షేక్ హ్యాండ్ ఇస్తేనో, ఒక టీ ఇప్పిస్తేనో, లేదు పిలిచి చక్కగా మాట్లాడి అన్న రాన్న అని అంటేనో ఎంత ఆనందపడ్డోళ్ళు ఉన్నారు. సొంత ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ అతను అది కూడా లేకుండా దూరంగా ఉండి రైతులను చూస్తానికి కూడా కార్పెట్లు వేసుకుని చేలో దిగినోడు వాడు చేసిన తప్పులకి వాడు అనుభవించాడు. అదే పరిస్థితి ఇవాళ కార్యకర్తలుగా దూరంగా నువ్వు ఉంటే నువ్వెక్కడ అనుభవిస్తావో? చంద్రబాబు మీద కోపం లేదు జగన్కి. పవన్ అనేవాడు ఉండబట్టే చంద్రబాబును ఆల్రెడీ ఎప్పుడో కొట్టేశాం. చంద్రబాబు భూస్థాపితం అయిపోయాడు. మళ్ళీ అతన్ని పెకిలించి లేపి ఆక్సిజన్ పెట్టి సిలైన్లు పెట్టి బతికిచ్చి భూస్థాపితం చేస్తా జగను అన్నటువంటి పవన్ కళ్యాణ్ నన్ను భూస్థాపితం చేశాడు. 1000 కోట్లు ఖర్చు పెట్టాను. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ఓడించడానికి పంపించాను, పెద్దిరెడ్డిని పంపించాను, ఎంతోమందిని పంపాను. అయినా కానీ ఆయన్ను ఓడించలేకపోయాను. పైగా అతను అన్న మాటలు ప్రతిదీ కూడా కులాల ఐక్యత పరిచాడు. నీకు భయం అంటే ఏంటో చూపిస్తానన్నాడు, అందరినీ కలుపుతానన్నాడు, భూస్థాపితం చేస్తానన్నాడు. అట్లాగే చేశాడు. ఏంటని చెప్పి 1000 లక్షల కోట్లు సంపాదించుకుని సీఎం చేసి సీఎం కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆలోచిస్తున్నారో. అక్కడ కులాల ఐక్యత చేశారని చెప్పి మీరు చెప్తున్నారు కదా. గతంలో ఏంటంటే ఇప్పటివరకు కమ్మ కాపు అనేది కొంత గ్యాప్ ఉంది. ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 2 కులాలు ఒక బోన్లో, 2 కత్తులు ఒక బోన్లు ఉంటాయంటారు? ఎమ్మడగలవా? 2 కత్తులు ఒక బోన్. 2 కత్తులు అనొద్దండి, అది కత్తి కాదు. 2 వర్గాలు. వాళ్ళు కత్తులు కాదు. కత్తులు అంటే కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడిని కత్తి అంటారు. మేము కత్తులు, మా చేత మమ్మల్నే యుద్ధం చేపించి చంపిస్తారు వాళ్ళు అవసరమైతే. అవన్నీ వేరే విషయాలు, అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలతో ఏ వర్గంలో ఎవరిని ఏ వర్గాన్ని చేత తిట్టియాలో తిట్టించగలరు, ఏదైనా చేయగలరు. మాకు ఇవన్నీ కాదు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలని మేము మర్చిపోయి మా కాపు రిజర్వేషన్లు ఇస్తారు, మా కాపు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా కాపు పిల్లలు ఉన్నత ఉద్యోగాలకు వెళ్తారు, విదేశీ విద్యా విధానానికి వెళ్తాడు. ఇంతకన్నా మనకేం కావాలి? ఆయన ఏదో పడుతున్నాడు బాధ, అందరితో మాట అనిపించుకుని చేసి ఇంకోటి ఈ వయసులో జైలుకి వెళ్ళి పవన్ కళ్యాణే గుర్తించి ఆయన్ని గౌరవించినప్పుడు, మా నాయకుడు, మా వానర సైన్యం నాయకుడు గుర్తించినప్పుడు మేము ఎందుకు గుర్తించకూడదు అనుకున్నాం. ఆయనకి సపోర్ట్ చేసాం, ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. మా పవన్ కళ్యాణ్ రేపు ఏ నిర్ణయం తీసుకున్నా
మా పైన పవన్ కళ్యాణ్తోనే. సార్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీలో ఒక మాట అయితే చెప్పారు, 15 ఏళ్ల పాటు మనమే ఉంటాము, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి కోరిక లేదంటారు? ఎందుకు ఉండదండి? మరి ఆయన 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు దానికి? ఎందుకు ఉండదండి? ఇప్పుడు తక్కువ పర్సెంటేజ్ ఉన్న రెడ్లు, నీలం సంజీవ్ రెడ్డి గారు కానించి, బవరం వెంకటరామరెడ్డి గారు కానించి, చెన్నారెడ్డి కానించి, కిరణ్ కుమార్ రెడ్డి కానించి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానించి, జగన్మోహన్ రెడ్డి కానించి, వాళ్ళ నాన్నగారైన రాజశేఖర్ రెడ్డి గారు కానించి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రెడ్లు తప్పనడిసి ఎవరూ లేరు. అదే రెడ్లు కాంగ్రెస్ పార్టీ రెడ్లకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చిందో, 25% ఉన్నటువంటి 26% ఉన్న కాపులకు కూడా ఇవ్వకోకుండా తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో భూస్థాపితం అయిపోవటానికి కారణం ఇదే రెడ్లు కాదండి? ఇదే రెడ్లు కాదా? మాకైతే అలాంటి ఫీలింగ్స్ లేవండి. నేను అన్నది మీకు ప్రశ్నకు సమాధానం రావట్లేదు. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు. జన సైనికులు, వీర మహిళలు మీరంతా ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటారు. వాట్ నెక్స్ట్ అంటే అది భవిష్యత్ అనేది చెప్పడానికి మేమేమి కందిమల్లైపల్లిలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వాములం కాదు. జరిగేది జరగబోయేది చెప్పడానికి. ఈ కూటమి, ఈ స్నేహాలు ఎంతోమంది వచ్చారు, చంద్రబాబు గారితో కలిశారు, ఇడిగిపోవటాలు గతంలో జరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి పారిశ్రామికవేత్తలను తీసుకురావడంలో కానీ, ఐటీ అనేక రంగాలు బాగు చేయటం కానీ, అక్కడ చూస్తే హైదరాబాద్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేయటం కానీ, కొండల గుట్టలను చేయటం కానీ మరి చేసిన మాట వాస్తవం కనపడుతుంది. ఇక్కడ ఆయనతో కలిసి ఇంకో 15 ఏళ్ళు నడవాలని ఆయన చెప్పిన మాటకి మరి మేము కూడా ఇష్టం లేకపోయినా కట్టుబడక తప్పదండి. ఇష్టం లేకపోయినా మా కాపుల్లో సీఎం అవ్వాలనే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. ఎక్కువ సీట్లు తీసుకోలేదని బాధపడ్డాం. గెలిచిన సీట్లలో కూడా సరైన ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు రాలేదని బాధపడుతున్నాం. అట్లాగే సెకండ్ క్యాటర్గా ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్ అతను వదిలేసి నీకు టికెట్ ఇచ్చాడు. టీడీపీ వాళ్ళు గెలిచారు, ఇవాళ గెలిపిచ్చారు జనసేన వాళ్ళు. మరి ఆ తర్వాత ఆ జనసేనలో ఉన్నటువంటి నాయకుడికి, మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి సరైన పదవులు లేకపోతే ఎలాగండి? నీ ఆఫీస్ రూమ్లో ఉన్నోళ్ళకే పదవులు అంటే ఎలా? ఆలోచించండి ఒకసారి. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవనిగడ్డలో చూడండి, గుడివాక శేషబాబు కానీ, అట్లాగే రాయపూడి వేణు కానీ, మత్తి వెంకటేశ్వరరావు కానీ, బండి రామకృష్ణ కానీ, బండిరెడ్డి రామకృష్ణ కానీ, మాదివాడ కృష్ణ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకళ్ళ ఇద్దరండి. ఇవాళ అక్కడ ఎవరు ఎమ్మెల్యే? ఎవరికి పనులు జరుగుతున్నాయి? కనీసం ఏమన్నా వర్కులన్నా జరుగుతున్నాయా? ఆర్థికంగా, రాజకీయంగా ఏమన్నా బలపడగలుగుతున్నారా? అవి ఏమీ లేకోకుండా ఉంటే ఎలాగండి? కార్యకర్తలు బాగా పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకపోతే రేపైనా సీఎం అవుతారండి. పవన్ కళ్యాణ్ సీఎమ్మా ఇంకోటి అనేది కాదు. ప్రస్తుత అతి దారుణంగా ప్రవర్తిస్తున్న ఓబులాపురం మైన్స్ కానించి అన్నీ దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని దోచేశాడు. ఇతను పోవాలి. నా ఎయిమ్ అది. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక పెద్ద మేధావి, ఇంటికి పెద్ద అయినటువంటి సీనియర్ అయినటువంటి చంద్రబాబు లాంటోడు ఉంటే మనం ఏదన్నా చేసుకోగలుగుతాం. అతని దగ్గరే ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అతని దగ్గర సెకండ్ టీచర్గా పనిచేసైనా కానీ అనేక మంది ఉత్తమ ఉపాధ్యాయులు అనేటటువంటి ఎమ్మెల్యేలని తయారు చేసుకుని వీళ్ళ ద్వారా పరిపాలన భవిష్యత్తులో చేసుకుందామనే ఉద్దేశంతో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఆయన ఉంటే మాకు అభ్యంతరం లేదని మాట్లాడాడే కానీ మా జాతిలో మాకు పవన్ కళ్యాణ్ అవ్వాలనే ఆలోచన ఉండదండి. ఇంతవరకు మాలో ఇప్పుడు వీ హ్యావ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే డిప్యూటీ సీఎం దాకా వచ్చాం. మా కాపు నాయకుడు, మా నాయకుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ ఫోటో ఇవాళ ప్రతి ఆఫీసులో పెట్టినందుకు చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాము. అందులో ఎలాంటి ఆలోచన లేదు. అయితే ఏంటంటే ఆయన మీద వచ్చే ఎలిగేషన్స్కి డైరెక్ట్ నాయకులు మీరే కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సెకండ్ క్యాటర్ని బతికించాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ గడప గడపకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రతి గడపలోనూ కూడా గ్లాస్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. అయ్యా, నాయకులు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన, కింద యువత నాయకులు వెళ్ళి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని 100% మేము కోరుకుంటాం. సార్, పేరుకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పెత్తనం అంతా టీడీపీ అని కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏం చెప్తారు దాని గురించి? ఇక వాళ్ళు పడే బాధలు మేము చెప్పాలంటే ఇవన్నీ ఎలా చెప్పగలం సార్? చాలా సార్లు యాక్చువల్గా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఎవరికాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ కోర్ కమిటీ ఉంది, వీళ్ళ కోర్ కమిటీ ఉంది, క్రమశిక్షణ సంఘాలు ఉన్నాయి. ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఇవాళ 2 పదవులు నీకు, 3, 5 పదవులు మాకని
అది నిష్పత్తి ప్రకారం పంచుకుంటున్నారు. పంచుకుని ప్రజలకు దగ్గర అవ్వాలని ఎవరి కాళ్ళు కోరుకుంటున్నారు. మరి అలాంటిది ఇవాళ మా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి కొన్నిసార్లు అవమానాలు జరుగుతున్నాయి, కొంతసార్లు ప్రిఫరెన్స్ ఉంటుందా, అవన్నీ కూడా మరి పార్టీ గమనించి మరి మొన్న కనుక డిప్యూటీ సీఎం ఇంకోటి లేకపోతే అక్కడ పిఠాపురంలో జరిగినట్టుగా ఏ విధంగా మాట్లాడుకున్నారో అవన్నీ సమసిపోయినాయి. అలా సమసిపోతాయండి. ఒక ఇంట్లో ఉన్న 5 అన్నదమ్ములే పెళ్ళాలు వచ్చిన తర్వాత అంతకుముందు ఒకే రక్తం పంచుకుని ఒక తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళే కలిసి ఉంటలా. తల్లిదండ్రులు చచ్చిపోతేనే నువ్వు ఇక్కడ పెట్టుకో కర్మ, నేను హైదరాబాద్లో పెట్టుకుంటాను అంటున్నారు. దినాలు తద్దినాలు కూడా. ఏంటండి ఈ రాజకీయ నాయకులకి విలువలు ఉన్నాయా? ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి కొంచెం విలువగా చెప్పుకుంటున్నాం. సార్, వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ తగ్గిందంటారా? అలాంటివి ఏమి లేవండి. మొన్న ఒక కార్యక్రమంలో వర్మ గారే అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసింది, ఆయన చేతుల మీదుగానే చేపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా వాళ్ళ క్లాషెస్ తీసుకురావాలి, ఈ 2 పార్టీలను ఎడగొడితే ఏముంది, చంద్రబాబు గారిని నేను ఎలా అయినా కొట్టేయవచ్చు అనేటటువంటి ఆలోచనతో అతను ఉన్నాడు. అంతేగాని ఇవన్నీ కూడా విడిపోవటాలు, ఇరగొట్టటాలు ఎవరు ఆల్రెడీ చేయరండి. మీరందరూ కలిసి ఉంటేనే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఓట్లేసింది. కూటమి నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, పురంధేశ్వరి గారికి కూడా చెప్పేది ఒకటే, మీరు ఇక్కడున్న ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. మీకు ఓటేయడానికి కారణం కేంద్రంలో మోడీ ఉన్నాడు. మోడీ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తాడు. అది కావాల్సింది పవన్ కళ్యాణ్ అనేవాడు వెళ్ళి తీసుకొస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి పెద్ద అయినటువంటి చంద్రబాబు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినోడు, అందరికీ అన్ని విధాలా సమకూరుస్తాడు అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడోళ్ళు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వచ్చి ఓట్లు వేయటం జరిగింది. అంతేగాని ప్రజల నిర్ణయాన్ని కాదని మీరేమన్నా చేస్తే, మీరు 151 ఎలా అయిందో వైనాట్ 175 అని 164 కూడా అలా అవటం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. మీరైనా నేనైనా ఎవరైనా ఉండేది ప్రజల చేతిలో. బొమ్మని తిమ్మిని చేయగలరా? మీరు చేయలేరండి. మీరు ఎంతవరకు చెప్పగలరు? మీడియా కూడా మీరు హెడ్డింగ్ పెడతారంటే 170 సీట్లతో గెలవబోతున్నటువంటి టీడీపీ అని. ఏది మొన్న వైఎస్ఆర్ పార్టీ కనుక ఎన్నికల ముందు 4వ తారీఖు తర్వాత చెప్తానని చెప్పి మా బోరగడ్డ అనిల్ కుమారు, ఎవరో శ్రీరెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడారు చూసా. ఆడి దుంప తెంపి ఆయన ఇంట్లో కూర్చోబెట్టే వరకు కూడా వీళ్ళ బూతులు, వీళ్ళ ఆగడాలు ఆగల. సార్, వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులందరి మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈరోజు పేరు నాని కానీ, అంబటి రాంబాబు గారు కానీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ కోటరిగా ఉంటారో పార్టీలో ముఖ్య నాయకులు ఉన్నారో ఆ ముఖ్య నాయకులనే టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? శ్రీనివాసరెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, మరి ఇంకో రెడ్డి గారు కానీ, కర్ణాటకలో అరెస్ట్ అయిన ఆయన కానీ, వీళ్ళ మీద జనార్దన్ రెడ్డి అదే కాదండి, కర్ణాటకలో మొన్న ఈఎంపీ గోవిందప్ప గారు కానీ, వీళ్ళందరి మీద వీళ్ళు ఏమన్నా ఇన్నోసెంట్సా, అమాయకులా, అన్ఎడ్యుకేటెడ్సా? నిన్నటిదాకా ఎంత అత్యున్నతమైన పదవులు అనుభవించారు. వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు రేంజ్ అవునా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా అదే వైఎస్ ఫ్యామిలీకి ఊడిగం చేస్తున్నవాళ్ళు, వాళ్ళు నమ్మిన వాళ్ళు, వాళ్ళ రైట్ హ్యాండ్స్. నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేయటం అంటే, ఒక ఐఏఎస్ కానీ, ఒక రిటైర్ ఐఏఎస్ని కానీ అరెస్ట్ చేయటం కుదురుద్దా? వితౌట్ ఎఫ్ఐఆర్, వితౌట్ ఎవిడెన్స్, ద ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఫైల్డ్ ఇన్ ద సిబిఐ, ఇన్ ద కోర్ట్, ఇన్ ద సిఐడి ఆల్సో, పోలీస్ స్టేషన్ ఆల్సో. అవునా కదా? ఎవిడెన్స్ ఈజ్ దేర్, ద పోలీస్ హెస్ ఫైల్డ్ ద కేస్, సిఐడి హెస్ డూ ద ఎంక్వైరీ, దెన్ ద ఎంక్వైరీ. దాని నిమిత్తమే ఇంటికి ఆఫీస్కి పిలిచారు. ఏంటని వాట్ ఈజ్ వాట్ అని అడిగారు. కొన్ని సాక్ష్యాధారాలు దొరికినాయి, దీని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటన్నారు. మేము ఎందుకు అరెస్ట్ చేయకూడదో చెప్పండి అన్నారు. అన్ని అవకాశాలు ఇచ్చారు. అవునా? కోర్టు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం మాకు అభ్యంతరం లేదు అన్న తర్వాతే సుప్రీంకోర్టు, దెన్ ద సిఐడి హ్యాస్ అరెస్టెడ్ టు దట్ బోత్ ఆఫ్ పర్సన్స్ ఆల్సో. ఎంక్వైరీ ఈజ్ దేర్. ఏమవుద్ది? ఎంక్వైరీ చేస్తారు. డబ్బు లేనోడు కేసా? నీది నాది కాదు కదా. వెంటనే ఉరిశిక్ష ఇంకోటో లేదా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిటాకి 15 ఏళ్ళు జరిగింది గాలి జనార్దన్ రెడ్డి గారి కానీ ఈ కానీ కేసులు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది. ఇది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఏమైనాయి? ఇంకా 10 ఏళ్ళు జరుగుతాయి. అంతేగాని వీటిలో మనం వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. కూటమి ప్రభుత్వం మీద ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సంచలన ఆరోపణ చేశారు.
అదనపు డీజీపీ స్థాయి అధికారులు పనిచేసినటువంటి వ్యక్తులను కూడా ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతుంది. ఇది ఒక కొత్త విధానానికి నాంది పలుకుతుందని చెప్తారు. దాని ఉదాహరణ పిఎస్ఆర్ ఆంజనేయ గురించి చెప్తారు. ఎలా స్పందిస్తారు ఇది? ఏమంటే ఎవరికైనా కుల ఫీలింగ్ ఉంటుంది, ఎవరికైనా కుల ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ కులంలో ఒక రెబల్ అతను 18-20 మందిని షూట్ చేసినటువంటి వాడు, ఎన్కౌంటర్లు చేసి ఎన్నో 20 ఫ్యామిలీలు ఏ విధంగా బాధపడినాయో. ఇంటికి సంపాదించే భర్త తాగొచ్చు, రౌడీజం చేయొచ్చు, ఆ విధంగా తీసుకెళ్ళి కాల్పులు జరిగినటువంటి అది ఎంత దారుణం. అది ఎవళ్ళో ఒకళ్ళు ఉసురు తగలదా? లేకపోతే ఎక్కడ జత్వాని, ఎక్కడ బొంబాయి, ఎక్కడ జిందాలు కర్ణాటక, ఈయనకి మెడకు చుట్టుకుంటాం ఏంటి? ఈయన మెడకు చుట్టుకుంటాం ఏంటి? ఆయన ఐపీఎస్ ఐజీ రేంజ్ అండి. అలాంటి ఆయన మీద ఆ విధంగా కేసు కట్టి లోనేశారంటే ఎవిడెన్స్ లేకుండా ఇందాక నేను చెప్పింది ఈయనకి కూడా వర్తిస్తుందండి. ఆయన మీద స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇదే విజయవాడలో ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారో చూసాం. ఇదే వల్లభనేని వంశీ అతని మీద ఏ విధంగా కేసులు ఫైల్ చేసి ఆ రోజున మరి మహిళల విషయంలో అతను ప్రవర్తించిన తీరు అన్నీ తేటతెల్లం ఇదే మీడియాలు చెప్పినాయి ఆ రోజున. ఇవాళ అతను ఎలా ఉత్తముడైపోతాడు? ఐపీఎస్ అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా? కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద శ్రీమతి ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారా? బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేసి 20 సంవత్సరాలు జైలు వేశారా? పప్పు యాదవ్ ఎక్కడున్నారు? అట్లాగే హర్యానా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? అట్లాగే మన జార్ఖండ్ చూడండి, జార్ఖండ్లో శిబు సోరెన్ చూడండి. నేను ఇవన్నీ ఉదాహరణలు చెప్పాలా? తెలియదా ఈయనకి? జగమెరిగిన బ్రాహ్మణుడవే నువ్వు, ఏదో నీ మాటలు బాగున్నాయి, ఉచ్చారణ బాగుంటుంది, మరో చాగంటి కోటేశ్వరరావు లాగా మాట్లాడుతున్నావులే అనుకుంటే 2 రోజులు 3 అని చెప్తే ఎవరు నమ్ముతారయ్యా? ఉండవల్లి అరుణ్ కుమార్, ఆలోచించు. వాస్తవాలు మాట్లాడు, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడు. అంతేగాని ఇప్పుడు ఆ రోజున నువ్వు ఇదే రామోజీ మీద కేసు పెడితే అందరూ అప్రిషియేట్ చేశారు. జరిగిన అవకతవకలు కనపడినాయి, లీజుకు తీసుకుని ఆక్రమించుకున్నాయి కనపడినాయి, ఎవరెవరికి ఎగ్గర కొట్టింది కనపడింది. నువ్వు ఫైల్ చేసావు, కోర్టు నీ పక్కన ఉంది, జడ్జి నీ పక్కన ఉన్నాడు, నీ కేసు నువ్వు వాదించుకున్నావు. అది నీకు రాష్ట్రంలోనే హీరోయిజంగా నిలిపింది అది అని చెప్పి ఇన్ని కేసుల్లో ఈ ఎవిడెన్స్తో అరెస్ట్ అయిన ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మీ విలువలు మీరు పోగొట్టుకుంటాం తప్ప ఇంకోటి లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పెద్ద ఆయనకి చెప్తున్నాను. సరే, కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత రైతులంతా కూడా రోడ్ ఎక్కడం జరిగింది. కనీసం మద్దతు ధర లేదని చెప్పి ఈ రోజున గుంటూరు పొగాకు రైతులుగా, గుంటూరు మిర్చి కానీ పొగాకు రైతులు కానీ ఇలా అనేక రకాల రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. కనీసం మద్దతు ధర లేదని చెప్పి రైతు కనీస మద్దతు ధర లేదు అన్నది వాస్తవం అండి. రైతుల విషయంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం జరిగింది. రైతు అనేవాడు బాధపడకూడదండి. రైతు అనేవాడు అదనకు నీరు అడుగుతున్నాడు, మంచి విత్తనాలు అడుగుతున్నాడు, పండించిన పంటకి గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేస్తామని అడగట్లా. రైతులను కూడా బెగ్గర్ని చేసిన చరిత్ర గత ప్రభుత్వానిది, ఈ ప్రభుత్వానిది కూడా. ఇంతకుముందు బ్యాంక్ ఆయన వచ్చాడు రాజకుమార్ గారు టమ్కేస్తారేమోనని చెప్పి ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి కట్టేసేవాళ్ళు. ఇవాళ ఎందుకు బాబాయ్ జగన్ వస్తాడు, జగనే కట్టేస్తాడు, కటమాక ఆగని చెప్పి మాట్లాడుతున్నారు ఒకరికొకళ్ళు. సిగ్గు బిడియాలు కూడా వదిలేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మి మీ పొల్యూషను, మీ అవినీతి, మీ హామీలు, మీరు కష్టపడి పండించే రైతును కూడా లేజీగా తయారు చేసి కూర్చోబెడుతున్నారు. ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇమ్మన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇమ్మన్నావా? ఆలోచించండి. యువత కాడి నుంచి మొత్తాన్ని సర్వనాశనం చేసి, అంటే సూపర్ 6లో ఒక భాగం కదా అది నిరుద్యోగ భృతి అనేది. అరే ఏ భాగమైనా నేను చెప్పేది అదేనండి. అతనికి కష్టపడటానికి పని కల్పించండి, ఉద్యోగం ఇవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఇంటర్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఎంఏ చదివాడా, ఎంఎస్సీ చేశాడా, దాని ప్రకారం పంపండి. ఎక్కడండి పారిశ్రామికీకరణ? ఎక్కడున్నాయండి ఫ్యాక్టరీలు? 1150 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంటే ఏదండి ఎక్స్పోర్ట్ ఏది, ఇంపోర్ట్ ఏది? పరిశ్రమలేయి, ఉప పరిశ్రమలేయి. ఎక్కడో మా పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ హైదరాబాదులు, బెంగళూరులు, పూనాలు ఎంతకాలం పరిగెత్తాలండి? అక్కడ బిల్డింగులు కట్టాలంటే శ్రీకాకుళం దక్షిణాదిన ఉన్నటువంటి కూలీలు కావాలి, టాపీ మేస్త్రులు కావాలి, అమెరికాలో ఇంకా పైన ఇంకోసాట డాక్టర్లు మనోళ్ళు కావాలి, ఇంజనీర్లు మనోళ్ళు కావాలి.
అన్ని మనోళ్ళు కావాలా? ఇన్ని వనరులు ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ రాజకీయ నాయకులు ఎందుకని డెవలప్ చేయలేరండి? ఆలోచించండి. చాలా బాధ అది. రైతులు మాత్రం వాళ్ళ ఉసురు పోసుకోకూడదండి, వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగించాలి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, అక్రమ కేసులు బనాయించక ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది అనేది పేరు నానిగారు చెప్తారు. లేనటువంటి కేసు ఏదైతుందో మద్యం కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో అదే పరిస్థితి మరలా జగన్ పెట్టాలా అనేది ఈ గవర్నమెంట్ టార్గెట్ అనేది ప్రధాన ఆరోపణ. ఎలా స్పందిస్తారు ఇది? నిజంగా జగన్ అరెస్ట్ చేస్తారా? ఒకటి మాత్రం వాస్తవం అండి, జైలు రాజకీయ నాయకులకి చాలా అవినాభావ సంబంధం. జైలుకి వెళ్ళిన నాయకులు అనేక మంది గొప్ప నాయకులు అయిన చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ నుంచి ఇందిరాగాంధీ గారి నుంచి చూడండి. మరి అట్లాగే వంగవీటి మోహన్ రంగా గారు, అట్లాగే 15 నెలలు జైలు చేసిన జగన్, అనేక మంది పేర్లు చెప్తే చాలా ఉన్నాయి నా దగ్గర లిస్టు. ఇవన్నీ వద్దండి. వితౌట్ ఎవిడెన్స్ ద కేస్ హ్యాజ్ నాట్ ఫైల్ చేశాడు అనుకోండి, ఇవాళ ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన కూర్చున్నారు? మీరు చెప్పిన విధంగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు, మీరు చెప్పిన మాటలని ఎంతమంది, శ్రీలక్ష్మి కానించి మీ నాన్నగారు గవర్నమెంట్లో అనేక మంది, నిన్న చూడండి గాలి జనార్దన్ రెడ్డి గారి జడ్జిమెంట్ చూడండి, ఎంతమంది ఐపీఎస్లకు ఐఏఎస్లకు పడింది. భూగర్భ వనరులు మీ బాబుగారు సొత్తా? ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు? ఎన్ని వేల కోట్లు మీరు మైన్స్ తవ్వేసుకున్నారు? ఆ జడ్జి నిజాయితీ పరుడు కాబట్టి నిజాయితీగా మీకు శిక్ష చేయగలిగాడు. ఆ నిజాయితీని కూడా 8 కోట్లు పెట్టి కొనుక్కుంటాక గతంలో జరిగిందా? మీరు గుర్తించుకోండి ఒకసారి. కేసు ఫైల్ చేశారా? బెయిల్ కూడా ఇవ్వకుండా ఉన్నారా? దానివల్లగే ఇవాళ 3 సంవత్సరాల 4 సంవత్సరాలు నీకు రిమాండ్ కలిసి వచ్చింది. మా చేత 1 సంవత్సరం చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. బంగారు పళ్ళాలు, బంగారు విమానాలు, బంగారు బాత్రూమ్లు ఎక్కడికి పోలేదు కదండి. మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఎవిడెన్స్ కేసు ఫైల్ చేయరు. జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఇదే మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నా జగన్ని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? వైసీపీ ముఖ్య నాయకుల ఆరోపణ. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారికి జరిగింది ఏంటి? ఆలోచించండి. ఒక ఎంపీని పట్టుకుని అరికాలు కోటింగ్ ఆ విధంగా ఇచ్చి, చంపటానికి ఆ విధంగా చేసి, గుండెల మీద ఎవడు కూర్చున్నాడో కూడా చెప్పాడే మొన్న. ఎవరు కూర్చున్నాడో కూడా చెప్పాడే పాపం రఘురామకృష్ణరాజు గారు. అన్ని విధాలుగా మీరు చేసి 30 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుందని మీరు చెయ్యరాని పనులు చేసి ప్రజల్లో యూట్యూబ్ మీడియా పెరిగిందండి. ఇదివరకు టీవీ దగ్గరికి వెళ్తేనే మాకు న్యూస్ వచ్చాయి. ఇవాళ జేబులో ఫోన్ తీసి ఇలా కొట్టంగానే అన్నీ వచ్చేస్తున్నాయి. మీరు చేసింది తెలుస్తుంది, కూటమి చేసేది తెలుస్తుంది. రేపు ఎవరికి ఓటేయాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దయచేసి ఈ మీడియా, యూట్యూబ్ మీడియా నుంచి ఈ 3వ కన్ను అంటారే, ఆ 3వ కన్నుగా తయారైంది మీ బోటి యూట్యూబ్ మీడియాస్. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ బలపడిందా, బలహీనపడిందా? ఈ ఏడాది కాలంలో అధికారం చేపట్టి ఇప్పటికీ ఒక 1 year అవుతుంది. పార్టీ బలపడిందా, బలహీనపడిందా? పార్టీకి ఎనలేని పేరు వచ్చింది. పార్టీ బలపడింది, బలపడుతుంది, ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. సింబల్ ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. ఇందాక మీకు నేను చెప్పినట్టు అదే గ్లాస్తో పొద్దున్నే టీ తాగుతున్నాం, భోంచేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం, నైట్ అయితే క్వార్టర్ తెచ్చుకొని 2 గ్లాసుల్లో మందు తాగుతున్నాం. ప్రతి దానికి ఉపయోగించేది గ్లాసు. ఆ గ్లాస్ వచ్చి జనసేన సింబల్. ఈ సింబల్ ఇంట్లోకి వెళ్ళింది కానీ జనసేన నాయకులు ఇళ్లల్లోకి వెళ్ళటం కొంచెం వెనకబడ్డారు. నాయకులు మీరు ఇళ్లల్లోకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి, పార్టీని డెవలప్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు అడవులో ఉన్న కోయాళ్ళతో కూడా మంచి మర్యాద సంపాదించేశాడు. ఉద్దానవన రోగుల్లో మనసుల్లో సంపాదించేశాడు. దివ్యాంగులని వికలాంగులు కాదు దివ్యాంగులు అని చెప్పి వాళ్ళ మనసులు దోచుకున్నాడు. రెల్లీస్ కులంలో పుట్టలేదేంటా అని చెప్పి వాళ్ళతో కూడా గౌరవ మర్యాదలు పొందాడు. ఒక ఎస్టీ మునిమ్మకి ఆ రోజున టికెట్ ఇచ్చినటువంటి దాంట్లో పవన్ ముఖ్య పాత్ర. మునిమ్మ వాళ్ళ మన్నలో పొందాడు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు మా కాపులతో మాత్రం ఉంటలా లేదండి. మా కాపుల రిజర్వేషన్ మాకు కావాలి. నువ్వు చెప్తే మోడీ వింటాడు, నువ్వు చెప్తే చంద్రబాబు వింటాడు. మాకు ఆల్రెడీ 61 నుంచి 64 అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళం.
మీకు మళ్ళా చెప్తున్నానండి, తూర్పు కాపు బీసీ, మున్నూరు కాపు బీసీ, అట్లాగే కాపు, తెలగ, ఒంటరి, బలిజ, ఈ కులాలు మేము బీసీలుగా కొంతకాలం ఉండి ఆ రుచి చూసి ఇవాళ మాకు రుచి అనేది లేకోకుండా, తినటానికి కూడా లేకోకుండా వెనకబడిపోయి ఉన్నాం. మా కులాలకి రిజర్వేషన్ ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు నీకు జిందాబాద్. జనసేన పార్టీ అధికారానికి తీసుకోవడానికి ఎంతో కష్టపడినటువంటి జన సైనికులు కానీ వీర మహిళల పరిస్థితి ఏంటంటారు? తగినటువంటి ప్రాధాన్యత, గుర్తింపు ఉందంటారా? యాక్చువల్గా కొంత తగ్గిందండి, తగ్గింది. మరి ఆయన సెక్యూరిటీ మూలంగా కలవలేకపోతున్నాడు, ఇంకోటో. ఇదే కమ్యూనిటీకి కానీ, ఇదే జన సైనికులతో కానీ, పార్టీ కోసం కష్టపడినటువంటి ఇతర కులాల వాళ్ళతో కానీ నెలకు 2 రోజులు 3 రోజులు కేటాయించి ప్రతి నియోజకవర్గం తిరుగుతానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో జనమంతా ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్లోటింగ్ని తట్టుకుంటాం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అతనికి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంది. వన్ సైడ్గా మేము కార్యకర్తలు ఏం ఆలోచిస్తాం? పవన్ కళ్యాణ్తో షేక్ హ్యాండ్, పవన్ కళ్యాణ్ గారి భుజం మీద అయితే చాలు అనుకుంటాం. అంతకుమించి నీ ఆస్తి మేమేం అడగం. నేను బాగా కష్టపడి పనిచేసేవాళ్ళం. ఆస్తులు పోగొట్టుకున్నాం. ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళం, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కష్టపడతాం. దైనందిక జీవితం ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర ఓ 10 రూపాయలు తీసుకుని బియ్యం తెచ్చుకుని ఇంట్లో వండుకున్న వాళ్ళు ఎవరు లేరు జన సైనికులు. జనసేన పార్టీకి ఎదురు పెట్టుబడి పెట్టిన వాళ్ళే. అలాంటి వాళ్ళు కోరుకున్న విధంగా మసులుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది 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 అని తెలియజేస్తారు. సార్, జనసేన పార్టీ ప్రవేశం ఏదైతే కొత్తగా తీసుకొచ్చిందో జనవాణి అనే కార్యక్రమం ప్రచార ఆర్భాటం అంటారా? జనవాణిలో ఏదైనా పనులు పరిష్కారం అవుతున్నాయి అంటారు? అవుతున్నాయండి, పరిష్కారం అవుతున్నాయి. జనవాణికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం. మీలాంటి ఛానల్స్ కొన్ని వెళ్ళి విచారించి ఏమో నిజంగా జరిగిందా జరగలేదనే జరుగుతున్నాయండి. అయితే జనవాణికి వెళ్ళినా కానీ, ఇదే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ పరిష్కారం కాకుండా ఉన్నటువంటిది మీరు విజయవాడలో అడుగుతున్నారు కాబట్టి, విజయవాడలో ఉన్న ఒక సమస్య, ఒక బ్రాహ్మడు, ఒక ఇంజనీరు, ఒక ఉన్నత కుటుంబవాడు, అతని ఆస్తి అక్కడ ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఆక్రమించుకున్నారో మీరు చూశారు. దాని గురించి ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు అతని మీద హత్యా ప్రయత్నం జరిగిందో చూశారు. విజయవాడలో ఎన్ని సెటిల్మెంట్లు చేసే పొలిటికల్ లీడర్లు ఉన్నారు. వీళ్ళేంటి, వీళ్ళ బతుకులేంటి అన్నీ నేను చెప్తా. నాకేమో వచ్చేది లేదు, పోయేది లేదు. జనసేన పార్టీ లేరంటారా ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్? కానీ ఎవరున్నారండి అసలు జనసేన పార్టీలో? నాయకులు ఎవరున్నారు? కార్యకర్తలుగా కష్టపడ్డ వాళ్ళు తప్పనడిసి నాయకులేరి. ఇవాళ ఎక్కడో జగ్గైపేట నుంచి తీసుకొచ్చి భాను గారిని ఇక్కడ పెట్టారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ అడ్వకేట్స్, డాక్టర్లు లేరా? ఎవరు? ఎందుకు తయారు చేసుకుంటున్నా? 10 ఏళ్లగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా. విజయవాడే మీది కదండి. రత్నబిందు మేయర్, ప్రజారాజ్యం పార్టీ, వంగవీటి రాధా గారు 350-400 ఓట్లతో ఓడిపోయారు. అయినా ఎమ్మెల్యే స్టేజ్ గెలిచినా ఓడినా కానీ మాకు ప్రజారాజ్యానికి 12 కార్పొరేట్ టికెట్లు వచ్చినాయి ఆ రోజున. వెల్లంపల్లి ఎమ్మెల్యే అయింది ఇదే ప్రజారాజ్యం మా ఇక్కడ చిరంజీవి గారు. మరి యలమంచిలి రవి ఇదే నియోజకవర్గంలో మా బొట్టు వాళ్ళందరి సహకారంతో ఎమ్మెల్యే గారు అయ్యారు. విజయవాడే మీది. మీకు నాయకులు ఎందుకు కరువు అవుతున్నారు? ఎప్పుడు జాయిన్ చేసుకుంటారు నాయకులను? సరైన వాళ్ళని ఎప్పుడు పార్టీని డెవలప్ చేసుకుంటారు? ఎన్నికలు వచ్చినప్పుడా? మీకు ఒక ముతక మాట చెప్తాను వినండి. ఈ బాత్రూమ్కి వచ్చినప్పుడు నీళ్లు చెంబు ఎత్తుక్కోకూడదండి. తుట్టుతో నీళ్లు పెట్టుకోవాలి, బాత్రూమ్ ఉండాలి, చెంబు ఉండాలి, రెడీగా అన్నీ ఉండాలి. అవునంటారా కాదంటారా? వాస్తవం. ఎన్నికలప్పుడు వస్తారా? అప్పుడు వెళ్తారా ఇంటింటికి? ఏం చేస్తున్నారు నాయకులు? ఎన్నికలు అయిపోయినాయిగా, నామినేటెడ్ పోస్టులు అయిపోయినాయిగా. పార్టీ సిద్ధాంతాలనే, పార్టీ ఆశయాలని ప్రతి ఇంటికి ఎందుకు తీసుకెళ్ళరు? సూపర్ 6 అమలు అవుతుందా లేదా? కాపు లోన్లు వచ్చినాయి, మీకు పెట్టారా లేదా? లేదు. పలానా లోన్లు వచ్చినాయి, ఎస్సీ మీరు పెట్టుకున్నారా లేదా? బీసీ మీకేం లోన్లు వచ్చినాయి? పార్టీ తరఫున మీరు వెళ్ళండి, ఎంత ఆనందపడతారు వాళ్ళు. ముందు అప్లై చేయండి. మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఇచ్చేదో ఇవ్వందో తర్వాత సంగతి. లోన్ పెట్టించారనేది ఉంటుంది కదా. అలా పార్టీని ప్రతి ఇంటికి తీసుకెళ్ళవలసిన అవసరం సెకండ్ క్యాడర్కి ఉందండి, కార్యకర్తలకు ఉంది. మరి వాళ్ళు ఎంతవరకు నిర్వర్తిస్తారో వాళ్ళకి నేను సలహాలు ఎక్కడో కూర్చునే చెట్టు కింద అక్కడ ఎక్కడ ఇలా ఇవ్వటం అనేది నాకు కూడా సమంజసం కాదేమో అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో అయితే నా పార్టీ అంటే ఆ పార్టీ అంటే నాకు గౌరవం ఉండబట్టి నేను సలహా ఇవ్వను. సార్, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకి 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి అంటారు. అది మళ్ళీ విశాఖపట్నంలో.
అది వర్షా కంపెనీ. ఏమంటే రైతు కంపెనీ ప్రారంభించి కూడా 3 నెలలు కాలేదు. దాని షేర్ క్యాపిటల్ కూడా 10 లక్షలు మాత్రమే ఉంది. కానీ 35 ఎకరాలు మాత్రం ఆ కంపెనీ కట్టబెట్టారు. ఎలా స్పందిస్తారు? ఇది విశాఖలో 35 ఎకరాలు, 1800 కోట్లు ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, ఎకరం 90 పైసలకే. నన్ను ఇలాంటి క్వశ్చన్లు వేసి మీరు ఇరుకుని పెడతాం కాదు. అయినా కానీ వాస్తవమే చెప్తా. రైతుకు గిట్టుబాటు ధర ఇమ్మంటే ఎవరు? పండించిన రైతుకి. అదే రైతు మీకు పొలాలు ఇస్తే కనీస ఎక్స్గ్రేషియా వాళ్ళకి ఎవరు? మీరు ఎవరు? పారిశ్రామికవేత్త ఇప్పుడు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు వాళ్ళు, వాళ్ళకి మాత్రం 90 పైసలకి మీరు ఏ విధంగా ఇస్తారు? రైతు గిట్టుబాటు ధర ఇవ్వలేని వాళ్ళు పారిశ్రామికవేత్తలకు ఎలా ఇస్తారు? ఆలోచించండి. ఫ్యాక్టరీ పెడతానికి వచ్చినోడి దగ్గర ఫ్యాక్టరీ పెడతానికి లేదా పెట్టుబడి? నువ్వు 90 పైసలకి తీసుకున్నావు 1000 కోట్లు ఖరీదైన భూములు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు? అది నమ్మకం ఏంటి? అదే డబ్బు నువ్వు అమ్ము, ఎంత రేటు ఉందో మార్కెట్ రేట్ ప్రకారం. లేదు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 25% రిమేష్ నువ్వు. ఎకరం ₹1 కోటి ఉంటే 75 లక్షలకే అమ్ము. వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ పెట్టు. ప్రభుత్వానికి కట్టవలసిన ఫండ్స్ ఏమన్నా ఉన్నా, ఇంకోటి ఉన్నా, లేదా ట్యాక్సులు ఉన్నా, అవన్నీ ఆపుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు పావలాకి రూపాయికి 30 ఇవ్వటానికి రైతులు ఇచ్చింది. ఈ రైతులు కూడా అదే బాధపడుతున్నారు. ఇంతవరకు మునిగిపోయే అమరావతిలో చూస్తున్నారు కదా. నిన్న ఉదయం పడ్డ నీళ్ళకు కూడా ఎలా ఉందో. మంజునాథ్ కమిషన్ అప్పుడు ఏం చెప్పిందో మీరు చూశారు. శ్రీకృష్ణ కమిషన్లో ఏమి చెప్పినాయో చూశారు మీరు. అట్లాగే రామ్ సింగ్ అని పర్యావరణవేత్త ఏం చెప్పారో చూశారు. అయినా కానీ కొంతమంది కోసమే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ఉండకూడదండి. ఆ రైతులు అమ్ముకోలేరా? మీరు అక్కడ రాజధాని కట్టండి. ఇంకా అదనంగా 40,000 ఎకరాలు ఎందుకు? భవిష్యత్తు గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనా? అది మీరే చెయ్యాలా? రైతులు చేసుకోలేరు. 5 ఏళ్ళు ఏడుస్తూ రోడ్డు మీద కూర్చున్నారే మీకు ఇప్పుడున్న భూములే ఇచ్చి. పోలీసు దెబ్బలు తిని. పోలీసు దెబ్బలు ఏంటండి? ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎన్ని అవమానాలు పాలు చేశాడండి. ఆడోళ్ళని కూడా చూడకుండా ఎన్ని దారుణాలు జరిగినాయండి. కాలినడకతో తిరుపతి వెళ్ళారు, మరి ఇచ్చాపురమే వెళ్ళారు, లేదు సింహాచలమే వెళ్ళారు. ఒకటా వాళ్ళ లోకం అండి వాళ్ళు పడ్డ బాధ. వాళ్ళకి ఏమన్నా సేఫ్టీ సెక్యూరిటీ ఉందండి? ఇదే మోడీ గారు మొన్న వచ్చారు. ఏంటండి మోడీ గారు ఇచ్చింది? మనమే కడదాం, మనమే కట్టాలని చెప్పారు కదా. అది ఏ మాటలు, అది బాగుంటాయండి డైలాగులు. మనమే చేయాలి, మనమే చేయాలి, మనమే చేస్తూ ఏంటండి అది చెయ్యాలి? 14వ ఆర్థిక సంఘం నుంచో 15వ ఆర్థిక సంఘం నుంచో దానికి కావాల్సింది కేటాయించు. బడ్జెట్లో రేపు వచ్చే బడ్జెట్లో అమరావతికి ఇదిగో 25,000 కోట్లని కేటాయించు. అయినా ఎందుకండి? ఏ స్టేట్లో ఉందండి 30,000 40,000 ఎకరాల్లో రాజధాని? ఏ స్టేట్లో ఉంది? మన రాఘవర్ గారు చెప్పినట్టు, నారాయణ గారు చెప్పినట్టు, లేదు ఇంకా పెద్దలు చెప్పినట్టు 1,000-2,000 ఎకరాల్లో చక్కగా కట్టు. సార్ 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం అంటున్నారు. మీరేం 1,000-2,000 ఎకరాల్లో రాజధాని చెప్తున్నారు. 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడతామని చెప్పి అమరావతి కడతా ఉన్నారు లోకేష్ గారు. ఇదంతా కూడా జరిగేది కాదండి రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ యుద్ధం వస్తుందా లేదా ఇంకోటి వస్తుందంటే తగ్గిపోద్ది. అదేం లేదు ప్రశాంతంగా ఉందంటే పైకి పెరుగుద్ది. మనకు కావాల్సిన సీఎంఓ ముఖ్యమంత్రి వచ్చాడంటే హైక్లోకి వెళ్ళుద్ది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అది ఇక్కడ కొనేది ఎవరు లేరు. నిన్నటిదాకా అక్కడ కొన్నోళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి దానికి ముందు రక్షణ కావాలి. రాజధాని ఇక్కడే, గెజిట్ ఇక్కడే అనేది గతంలో మీరు ఎందుకు అదే బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి అక్కడ మోడీతో మీరు మాట్లాడచ్చలా? ఈ మోడీకి తెలియకుండానే 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి చేశాడా? చేయటానికి ప్రయత్నం చేశాడా? మోడీకి తెలియకుండానే అక్కడ ఉందా? నిన్న మీరు చెప్తున్నారే కాదు, ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే టీడీపీ ఇది చేసింది అది చేసిందని. మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ సిబిఐ ఏమైంది? మోడీ గారు రాజధానిలో ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంతమంది రైతులు బాధలు పడ్డారు మీ కళ్ళకు కనపడలేదా? ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టారు మీకు తెలియలేదా? ఇదేనా మహిళలకు మీరు ఇచ్చే రక్షణ? ఆలోచించండి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో మీరు కలిసి ఉంటారు. సార్ రాజధాని నిర్మాణం అనేది ఈ 4 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? దానిపై మీ స్పందన ఏంటి? దాని మీద ఒకే ప్లేస్లో అన్ని లక్షల కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెడతాం తప్పండి.
మీరు జిల్లాకి పారిశ్రామికీకరణ చేస్తానన్నారు గౌరవనీయులైన చంద్రబాబు గారు. అది చెయ్యాలి. ఏ జిల్లాలో అయితే ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి, గుజరాత్లో చూడండి, మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి మోడీ గుజరాత్ మేక్ ఇన్ గుజరాత్ చేసాడు. చూడండి మీరు, నేను అదే గుజరాత్ అంతకుముందు ప్రతి ఊళ్ళు తిరిగా. సూరత్ ఏంటి, బరోడా, బరోచి ఏంటి, అహ్మదాబాద్లు ఏంటి, ఒక్కటి కాదండి నేను తిరగనేరు, కచ్చి కాదాగా. అక్కడ విలేజెస్లోకి వెళ్ళినా కానీ బంగారం వంటి రోడ్లు, ఫ్యాక్టరీస్ అండి. మరి అలాంటి ఇది ఆంధ్రప్రదేశ్లో వనరులు ఇవ్వా? అక్కడ పనిచేసేది మనోళ్ళేనండి. అక్కడ ఫ్యాక్టరీస్లో బట్టల ఆటలు అక్కడ ఇక్కడ చేసేదంతా మన శ్రీకాకుళం వాళ్ళు, మనోళ్ళు, మన విజయనగరం లేదు, మన ఇక్కడోళ్ళండి, కృష్ణా గుంటూరు ఇక్కడోళ్ళండి వెళ్ళి చేసేది. అన్ని వనరులు ఉన్నటువంటి ఇక్కడ మనకు మాత్రం ఫ్యాక్టరీలు రావండి. మేక్ ఇన్ గుజరాత్ చేసాడండి. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారును మరి మన చంద్రబాబు గారు ఎందుకు ఆలోచించరండి? ఆలోచించాలి కదండి. ఇవాళ మీ మీద డిఫెండ్ అయ్యి మోడీ ఉన్నాడండి. మీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు చెప్పట్లేదండి. మీ సపోర్ట్ కావాలండి, లేకపోతే అక్కడ ప్రభుత్వం పడిపోద్ది. బీహార్కి నిధులు వెళ్తాయి, యూపీకి నిధులు వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్కి నిధులు ఎందుకు రావండి? ఆలోచించండి. విభజింపబడ రాష్ట్రం, నేను ఇంత లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారే, అవే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇస్తే ఎంత ఆనందపడతారు? అదే ఇంకో కార్యక్రమానికి డెవలప్ చేస్తే ఎంత ఆనందపడతారు? ఏంటండి మీరు చేసింది? ఆయన డబ్బా ఏమో నువ్వు కొడతాం, నీ డబ్బా ఏమో ఆయన కొడతాం, ఇక మా నాయుడు గారికి ఏమో చాక్లెట్ నోట్లో పెడతాం. పిలిచి మరీ చాక్లెట్ ఇచ్చారు. అదే మేమిద్దరం మేధావులరా, నన్ను ఆయన నేను తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కలుస్తాం. నువ్వు మాత్రం పిల్లోడివి, మా పక్కనే ఉండు, మాకు సపోర్ట్ చేయి, నీతో పాటు మీ జాతిని కూడా తీసుకురా. సార్, అమరావతి రాజధానికి ఇప్పటికే 30,000 ఎకరాల భూములు తీసుకుంది గవర్నమెంట్. మళ్ళీ భవిష్యత్ ప్రణాళిక కోసం అని చెప్పి 40,000 ఎకరాలు సేకరిస్తుంది. దీన్ని ఎలా స్పందిస్తారు? అది 100% తప్పండి. రైతులు వాళ్ళు తెలుసు, వాళ్ళు అమ్ముకోగలరు. మీరు ముందు డెవలప్ చేయండి. ఆ రైతులు ఇవ్వాల్సిన పనే లేదండి. రైతులు ఇంకా ఎక్కడ తెచ్చిస్తారండి? 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు మీకే ఇచ్చారు. ఎకరం కూడా లేకుండా ప్రభుత్వం మీద ఆధారపడి బతికారు. ఆ ప్రభుత్వం పోయింది చంద్రబాబు గారిది. జగన్మోహన్ రెడ్డి వచ్చి అలా పెట్టరాని బాధలు పెట్టాడు, తినడానికి లేకుండా అయింది. ప్రభుత్వం తరపున ఇస్తానన్న ఎక్స్గ్రేషియాలు కానీ, కౌలు కానీ, పిల్లల విద్యా విధానంగా, ఆరోగ్యం కానీ ఏవి సక్రమంగా అమలు జరగాల. ఇంతవరకు రాజధాని లేదు. రాజధాని కడతానికే నిధులు లేవు. మళ్ళీ మిగిలిన భూములు కూడా తీసుకుంటానంటే 40,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే ఆ దొనబండ పక్కన ఉన్నాయి భూములు, ఇదే లేదండి, ఇంకా అవకాడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి భూములు. ఎక్కడ మన అమరావతి అవకాడ, ఆ భూములు ప్రభుత్వ భూములు తీసుకుని మీరు చేసుకోండి. అంతేగాని రైతులు భూములు ఇవ్వడం అనేది, ఇంకా ఇప్పుడు ఇచ్చిన 30,000 మంది పడే బాధలు చూసి ఇంకో రైతు ఇస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఇది తీసుకున్న ఇదే ఇందాక మీరు అన్నట్టు ఏదో బోర్సా అన్నారు చూసారా, వీళ్ళ దగ్గర ఉచితంగా తీసుకుని 3-4 పంటలు పండే పొలాలు మీరు ఎవరికో రూపాయికో 10 రూపాయలకో ఎంతకి ఇచ్చారనేది మీడియా వాళ్ళు మీకు తెలుసు. అవన్నీ మనం మీడియాలో మాట్లాడుకునే కాదు. రైతుల దగ్గర తీసుకుంటాం అనేది తప్పండి. తీసుకున్న భూముల్లో మీరు బిల్డింగులు కట్టించండి. ఆ పక్కన ఉన్న భూములకు ఆల్టర్నేట్గా రేట్ వస్తుంది, వాళ్ళు అమ్ముకోగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే పదవికి న్యాయం చేస్తున్నారంటారా? ఆయన ఇప్పటికీ ఆయన కేటాయించిన శాఖల మీద పట్టు సాధించారంటారా ఈ సంవత్సర కాలంలో? 100% ఆయన సూపర్ ఐపీఎస్లు ఐఏఎస్లను వేసుకున్నాడండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న ఫారెస్ట్ భూములు కానీ, ఎర్రచందనం ఎక్కడో గుజరాత్లో ఉన్నా కానీ, ఎక్కడో నేపాల్లో ఉన్నదాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాటికి కానీ అన్నిటికి కూడా రక్షణ కల్పించి ఇదివరకు జరిగినంత అన్యాయాలు జరగకుండా కాపాడుతున్నాడు. అట్లాగే పంచాయతీరాజ్ నిధులు ఏ విధంగా తెచ్చాడో మీరు కొన్ని రోడ్లు చూడండి. అదే రోడ్ల మీద పొర్లు దండాలు పెట్టుకుంటూ పులివెందుల్లోనే మా రోడ్డే జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడుక్కున్న రోజు ఉందంత. అప్పుడు ఇవాళ ఉందా? పంచాయతీ ప్రెసిడెంట్లకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వెళ్ళాడు 1350 ఈజేసి. నిన్నగాక మొన్న ఎథిక్స్, విలువలు, నీతి, నిజాయితీలకి గల భారతదేశంలో ఉన్న నాయకుల్లో మోడీని మరికొంతమందిని కూడా దాటిపోయి నిజాయితీ పరుడైన పొలిటికల్ లీడర్గా నూతన అవతారం ఎత్తాడు. ఇవన్నీ ఒక పక్కన, పార్టీని డెవలప్ చేసుకోవాల్సింది ఒక పక్కన, కార్యకర్తలకు అండగా ఉండాల్సింది ఒక పక్కన. కార్యకర్త అనేవాడు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అబ్దుల్ కలాం అయ్యా, రాష్ట్రపతి అయ్యో,
ఏం కలంగా బాగున్నావా అని చెప్పి నేను వెళ్తే పలకరిస్తే రా టీ కూర్చో టీ తాగుదామని మాట్లాడుకోవాలి. స్నేహాన్ని మించింది, సపోర్టర్స్ని మించింది ఏ ఉన్నత పదవి లేదండి. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు 100% ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సార్, నామినేట్ పోస్టుల్లో జనసేన పార్టీకి ప్రాధాన్యత లేదని కొంచెం ఆరోపణ జరుగుతుంది. దీన్ని ఎలా స్పందిస్తారు? వాస్తవమే కదండి. ఇచ్చిన పోస్టులు ఏంటో చూడండి. ఎన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు? కష్టపడిన వాళ్ళకి వేయండి. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిందేంటి? అమ్ముకున్నాడు, అక్కడ అమ్ముకున్నాడు. ఇవాళ అతను అనుభవిస్తున్నాడు. ఆ పర్యవసానం జగన్ మీద దెబ్బపడింది, అర్హత లేని వాళ్ళకి ఇచ్చి. అలా ఉంటే ఎలాగండి? సరైన వాళ్ళకి సరైన రీతిలో ఇవ్వకపోతే ఏ పార్టీ అయినా ఒకటేనండి. పవన్ కళ్యాణ్ గారేంటి, చిరంజీవి గారేంటి, లేదంటే చంద్రబాబు గారు. సార్, ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలను అమలు చేయించే బాధ్యత నాది, పూర్తి బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే బహిరంగ సభలో చెప్పారు. ఈ రోజున దాదాపు కూటమి అధికారం వచ్చి ఏడాది కాలం అవుతుంది. సూపర్ 6 అమలు మీద ఈ అమలు చేసే తీర్మానం ఎలా స్పందిస్తారు మీరు? బాధ్యత నాది అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. బాధ్యత అయింది అని చెప్పబట్టే ఇదే మోడీ గారు ఏమన్నారు అంతకుముందు? ఈ పోలవరం ఏటీఎం कार्ड की तरफ से पैसे निकाल रहे చంద్రబాబు నాయుడు జీని, అవి కైసే పైసే దే రहे. పంచాయతీల కోసం ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి తీసుకొచ్చింది. నాది బాధ్యత అనబట్టే కదా చేయగలుగుతున్నది. అవునా? సూపర్ 6 హామీలు సొంత నిధులు కూడా ఇచ్చాడు. సూపర్ 6 హామీల దగ్గరికే వస్తున్నా. ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం? గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళారు? ఏమన్నా చేతిలో రూపాయి ఉచ్చెళ్ళాడా? ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా భోజనం పెట్టగలరా? మంచి వంట తెలిసినోడు, మంచి పరిపాలన తెలిసినోడు చంద్రబాబు నాయుడు కాదంటలా. కానీ ఇంట్లో సరుకులు ఉంటేనే కదా. ఆ సరుకులు యువకుడైనటువంటి పవన్ కళ్యాణ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి, మోడీ అనే చిల్లర కొట్టుకు వెళ్ళి అన్నీ తెచ్చి ఇస్తుంటే వండి పెడుతున్నాడు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు డిఎస్ఏ పిలుపునిచ్చారు, బస్సుది అమలు చేస్తారు రేపు, ఉచిత బస్సు అనేది. మరి ఇంటింటికి ఫంక్షన్లు వెళ్తున్నాయి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తారండి. అవి కూడా ఇస్తారు. ఇప్పుడు వెనకబడిన రాష్ట్రం మంది, అప్పులు పాలైపోయిన రాష్ట్రం, సంపద సృష్టిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పకూడదు. ఎక్కడేసావు? 500 నోట్ల తోట ఏమన్నా వేసావా చంద్రబాబు గారు? మొగల్తూరులో ఏమన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా 200 నోట్ల తోట వేసాడా? మోడీ గారు అసలు 1000-2000 తీసేసాడు. ఎట్లా సృష్టిస్తావు? పెద్ద నోట్లు. కేంద్రమే రిస్క్లో ఉంది. ఎక్కడ తెచ్చేస్తుంది? యువతది. అందులో ఆంధ్రప్రదేశ్ కంటే సవితి ప్రేమ. ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మా ఈ బెల్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలంటే మీకు చిన్న చూపు, ఏం చేశామని మీ యొక్క ఆధిపత్యాన్ని నేను నిలదీస్తానన్నాడు. ఇవాళ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో. గతంలో పాచిపోయిన లడ్డులు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు బీజేపీతో ఆ విధంగా అంటగలుగుతున్నారని చెప్తారు? దేశ భవిష్యత్తు కోసం అండి. దేశ భవిష్యత్తు కోసం క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. ధైర్యమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళతో వెళ్ళకపోతే తప్పదు. అదీ కాకుండా ముఖ్యంగా నా ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడాలి, నా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి, నా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి, పారిశ్రామికీకరణ జరగాలి, పిల్లలు ఉద్యోగాలు రావాలి, మాకు ఈ స్పెషల్ కేటగిరీ కావాలి, ఇవన్నీ కూడా తేవాలి. నిజంగా మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా ఒక్కళ్ళు స్పెషల్ కేటగిరీ గురించి మాట్లాడిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేరండి. మీ స్టాండర్డ్ ఏంటి అసలు? మీరేం చెప్పారు అంతకుముందు? మాట తప్పను మడవ తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం తేడా ఉందా? అలా ఉంటే ఎలాగండి? ప్రజలు ఆలోచించట్లేదులే అంటే ప్రజలు ఆలోచిస్తారు. ఓటేసే ముందు ఆలోచిస్తారు. మీరు ఎన్ని నోట్లు తీసుకొచ్చి జేబులో పెట్టినా కుదరదండి. ఎన్ని కోటర్లు ఇచ్చినా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో నియోజకవర్గంలో 50-60 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోయారు. మీకు అధికారం ఉండొచ్చు, సంపాదించవచ్చు, రేపు 100 కోట్లను జగన్ కూడా చావో బతుకో తేల్చుకుంటాడు. రేపు 40% ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు 10-20%. అవునా? మరి ఇవన్నీ కలిస్తే సూపర్ 6 అమలు చేయాల్సిన అవసరం మీకు ఉంది. అంతకుముందు 500 హామీలు ఇచ్చాడు, అమలు చేయలేదు, చూసావా అని బుక్కులు వేశారు ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అదేమి లేకోకుండా 6 హామీలే ఇచ్చాం, ఈ సూపర్ 6 అమలు చేస్తాం, అమలు చేయించే బాధ్యత నాది అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చేపిస్తారండి.
దానికి కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తాడు. అందులో ఎలాంటి ఆలోచన లేదండి. రాష్ట్ర అభివృద్ధి కోరుకుందామండి. అంతిమంగా పవన్ కళ్యాణ్ వల్ల, చంద్రబాబు గారి వల్ల, యువ నాయకుడు లోకేష్ గారి వల్ల రాష్ట్ర భవిష్యత్తు మాకు కావాలి. సార్, పాత ప్రాజెక్టులకే కొత్త కలరింగ్ అని చెప్పి ఈరోజు వైసీపీ ఆరోపిస్తుంది. గతంలో ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ అని చెప్తున్నారో, ఈ ప్రాజెక్టులని గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ తెచ్చిన ప్రాజెక్టులే అనేది వాళ్ళ ఆరోపణ. ఎలా స్పందిస్తారు ఇది? అసలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి నీ టైంలో ఎందుకు కంప్లీట్ చేయలే? గంట అరగంట పర్సెంటేజ్ అది ఇది అనుకోకుండా వెయిట్ అండ్ సీ 2021లో కంప్లీట్ చేసి చూపిస్తాం అని చెప్పి అనిల్ కుమార్ నీటిపారుదల శాఖ మంత్రిలాగా మీరు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో ఇవన్నీ రికార్డ్స్ అయి ఉన్నాయి, ఒకసారి తీయండి. ఇదే అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? నాకు తెలియదు మీకు తెలుసా అని. ఏదో పెద్ద సివిల్ ఇంజనీర్ లాగా, ఈ పెద్ద క్రిమినల్ ఇంజనీర్. మీ మిత్రుడే కదా? ఏ మిత్రుడైనా కానండి, మిత్రుడు కాదండి. మిత్రుగా వాళ్ళు మాకు ఎప్పుడూ శత్రువులేనండి. మా వర్గం వేరు, వాళ్ళ వర్గం వేరు. అవనిగట్లో కూడా అయ్యా. సరే, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ చెప్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రాసుకోండి, సప్త సముద్రాలు అవతలన్నా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. అవును, న్యాయస్థానం ముందు నిలబెడతా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకి పని పాట ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారు? రేపొద్దున నీకు ఓట్లు ఎత్తే నువ్వు మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోన్ వేయటమేగా నీకు వచ్చింది. ఉన్నాయి దోసుకుంటాం, మైన్స్ దోసుకుంటాం, లేదా ఆన్లైన్ చంపటం, లోన్ వేయటం నీకు వచ్చు. నువ్వు చేసావని చెప్పి వీళ్ళు ఇవాళ అరెస్ట్ చేయడం. ఇప్పుడు నేరం లేనిది అక్కడ ఎఫ్ఐఆర్ ఎలా కడతారు? నేరం జరగందే కడతారండి. జరిగింది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు లాయర్లు పెట్టుకుంటున్నారు కదా, సుప్రీంకోర్టులో హైకోర్టులకు వెళ్తున్నారు కదా, మీరు వాదించుకోండి. ద కేస్ ఈజ్ ఎక్విడ్, యువర్ ఆల్రెడీ రిలీజ్డ్ టు ద అవుట్ సైడ్. మీ రాజకీయం మీరు చేయండి, దాన్ని కూడా ఉపయోగించండి. అన్యాయంగా జైల్లో పెట్టారని, ఒకసారి అన్యాయంగా పెట్టారనే ముందు మీ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసి ప్రజల ముందు ఎందుకు ఉంచరు? 2 అవర్స్ క్రైమ్ నెంబర్ ఇది, లేదు పిఆర్సీ నెంబర్ ఇది, ఫలానా ముద్ద ఈయన అక్యూజ్డ్ పర్సను, ఇంత నేరం జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగింది. ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా పాడు చేసేసారు గంటయ్య మీ అవినీతితో. నిజాయితీ పరులైనటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్లను కూడా ఎంత కష్టపడితే ఐపీఎస్ అవుతాడండి? 50 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతున్నాడు, 50,000 కోట్లు ఖర్చు పెడితే ముఖ్యమంత్రి అవుతున్నాడు. దీస్ పొలిటికల్ లీడర్స్ మీరు వీటికి రాజీనామా చేసి ఒక్కసారి ఈ వయసులో మీరు చదువుకొని ఐపీఎస్కో ఐఏఎస్కో సెలెక్ట్ అవ్వండియ్యా. అప్పుడన్నా వాళ్ళ విలువలు వాళ్ళకి ఇస్తారు. ఏం పడితే అది మాట్లాడుతున్నారు. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, బట్టలు ఉడదీస్తా, బట్టలు కూడా తీసుకోవడం. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? వాళ్ళు ఏమన్నా నీకు ఓటేసిన ఓటర్లా? కష్టపడి చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. 62 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉండేది. అది మీరు చేసిన అన్ని చట్టాలను కూడా అమలు చేసేది వాళ్ళే. మీరెవరయ్యా? 5 ఏళ్ళు ఉన్నావు, వెళ్ళిపోయావు. వాళ్ళని అలా మాట్లాడవచ్చా? వాళ్ళని అలా జైలుకు పంపొచ్చా? ఐపీఎస్లు ఐఏఎస్లను సస్పెండ్ చేసి బయట కూర్చోపెట్టవచ్చా? మొత్తం వాళ్ళే తప్పు చేశారా? మీరు చెప్పిన మీరు ఇచ్చిన ప్రభావాలకు కాకోకుండా ప్రలోభాలకు కాకు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ పరిస్థితి జరగలేదు అంటారా? ఇప్పుడు జరిగితే మళ్ళీ ఇప్పుడు ఇల్లు శిక్ష అనుభవించక తప్పదు. ఎఫ్ఐఆర్ మీద సమగ్రమైన విశ్లేషణ జరగాలి. ఇట్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్. అది కాకోకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దట్ ఈస్ ద బ్యాడ్ ఆల్సో. ఎరండ్ ద బ్యాడ్ టు ద గవర్నమెంట్. రెడ్ బుక్ అది ఇది ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ప్రజలు గమనిస్తారు. ఏ బుక్ అయినా ప్రజలు గమనిస్తారు. సార్, వచ్చేది మన ప్రభుత్వం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పటికే కళ్ళు మూసుకున్నాం, 1 year అయిపోయింది. ఇంకా అయితే మహా అయితే 3 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్నికలు వస్తుంది, వచ్చేది మనమే అని చెప్పి అంటారు. ఆయన ఎన్నికలు రావడానికి 100% కోరుకుంటున్నాడు. మత ఘర్షణలు కూడా రెచ్చగొడుతున్నారు, కుల గొడవలు రెచ్చగొడుతున్నారు, పార్టీలను విచ్ఛిన్నం చేయటానికి చూస్తున్నారు, లేనిపోయిన రోమర్సులు తీయటానికి చూస్తున్నారు రకరకాలుగా. మరి వాళ్ళ పార్టీని మళ్ళీ గడప గడపగా తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. 40% ఓటు బ్యాంక్ ఉంది. సంక్షేమ పథకాలు ఆ రోజున అమలు జరిగిన మాట వాస్తవమే. తాగుబోతోళ్ళకి మందు, ఏ పిచ్చి మందు ఇచ్చినా కానీ హ్యాపీగా తాగారు, లంగ్స్ పోగొట్టుకున్నారు, చచ్చారు. ఇచ్చిన పథకాలు డైరెక్ట్ బ్రాందీ షాపులకు వచ్చేసినాయి. అలా ఇవాళ తీసుకెళ్ళి జేబులో పెడతల్లా చంద్రబాబు గారు. ఫ్యాక్టరీ వస్తే ఫ్యాక్టరీ వస్తుంది,
ఆ ఫ్యాక్టరీలో పని చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. నీకు డబ్బులు వస్తే నీ ఇంట్లో భార్య పిల్లలకు అన్నం వంట చేసి పెట్టు. నీకు ఒక పని కల్పిస్తున్నాడు. జగన్ అలా కాదు, డైరెక్ట్ జేబులో డబ్బులు పెట్టేశాడు. అమ్మఒడి, మా పిల్లలకి అమ్మఒడి నువ్వు ఇవ్వటం ఏంటి జగన్మోహన్ రెడ్డి? మేం కన్నాం. మా పిల్లలు నువ్వు వచ్చే ముందు వరకు కూడా 8వ తరగతి 10వ తరగతి మేము చదివించుకున్నాం. ఫీజులు మేము కట్టుకున్నాం. నువ్వు వచ్చి ఫీజు వేయటం ఏంటి? మమ్మల్ని సోమరపోతులు చేయటమేగా. ఆ ఫీజు డబ్బులు కూడా అంటే పేద విద్యార్థులు కూడా తప్పంటారు దాన్ని. 100% తప్పలేదు. ఉన్నత విద్య, ఉచిత విద్య పెట్టు, ఉచిత విద్యా విధానం పెట్టు. చదువుకున్నోడికి ఇమీడియట్లీ జాబు పర్పస్ కలగజేయి. అంతేగాని నీకు ఎవడాయా నిన్ను కట్టమన్నది? చెప్పండి. సరే, ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో 1.59 వేల కోట్లు అప్పు చేశారు. ఈ ఒక సంవత్సరం కాలంలో దీని మీద ఎలా స్పందిస్తారు? స్పందించేది ఏముందండి? రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ గతంలో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం నడపాలంటే ఈ సంసారం అనే దాన్ని అప్పు చేయక తప్పదు. మరి సంపద సృష్టిస్తానన్నారు. మరి వేసి 10 నెలలే అయింది. తోటలో 500 నోట్లును 200 నోట్లు. ఈ పంట చేతికి రావటానికి ఏ పంట అయినా, కొబ్బరి తోట కూడా 3 ఏళ్ళు పట్టుద్ది. అవునా? పనస తోట కూడా అట్లాగే. వేయంగానే మొక్క పెరగదు కదండి. ఆఖరికి ప్రెగ్నెన్సీ కూడా సంసారం చేయంగానే పిల్లలు పుట్టరు 10 నెలల తర్వాత. అట్లాగే 5 ఏళ్ల లోపు వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారు. మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. వీళ్ళు చేసిన దాంట్లో తప్పులు ఉంటే వాళ్ళకి మళ్ళీ వీళ్ళు పాటలు పడక తప్పదు. సార్, ఫైనల్గా చెప్పండి, లిక్కర్ కేసులో ఈ రోజున ప్రధానంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చేయబడ్డారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులంతా ఓఎస్డీగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి కార్యదర్శిగా ఉన్నారు ఇద్దరు. ఈరోజు లిక్కర్ కేసులో విచారణ పేరుతో అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేది వైసీపీ వాదన. నేనైతే ఇందాక చెప్పాను కదండి, అక్రమం అన్యాయం అనేది ఒక్కసారి మీడియా వారు మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వాళ్ళ మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి మీరు చూపించవలసిన అవసరం ఉంది. ఇది అక్రమమా సక్రమమా అని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాదు రెడ్ బుక్లో రాసినటువంటి పేర్లని అరెస్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పేది, మా నాని గారు కానీ మా అంబటి రాంబాబు గారు కానీ చెప్పేది కాదు. ఇక్కడ 8,000 కోట్లు జరిగింది ఫ్రాడు. ఇది రాజకమ్మల ఫ్యాక్టరీకి వెళ్ళింది, తర్వాత ముళ్ళపూడి నాగేశ్వరరావు ఫ్యాక్టరీకి వచ్చింది, అక్కడి నుంచి ఇంకో బొంబాయి ఫ్యాక్టరీకి వెళ్ళింది, అది బినామీ. ఆ ఫ్యాక్టరీ అనేది జగన్మోహన్ రెడ్డిది. షో మీద ఎవిడెన్స్. మీరు ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు పెడుతున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు పెడుతున్నారు. కోర్టుకు పెట్టిన ఛార్జ్ షీట్నే అది సమ్మతిస్తుంది. విట్నెస్లు కానీ ఇంకోటి కానీ ఎవిడెన్స్లు అన్నీ ఉంటాయి. దాన్ని ప్రజలకు ఎందుకు చూపిరు? చూపిస్తే రెండోసారి వాళ్ళు ఆ మాట మాట్లాడరు కదా, అవకాశం ఉండదు, మాట్లాడరు కదా. డియర్ పొలిటికల్ లీడర్స్, అవర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, నాదెండ్ల మనోహర్ గారు అయినా కానీ ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ని 50 పేజీలు ఉన్నా, 10 పేజీలు ఉన్నా, 20 పేజీలు ఉన్నా ఇలా చూపించి ప్రజలకి, ఇది ప్రజలకు అందుబాటులో టు ద కేస్ ఆఫ్ ధనంజయ రెడ్డి ఒక్కసారి నెట్లో కొట్టందమ్మా, ఫర్ ద ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీరు చదవండి. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు చేసిన యొక్క తప్పులని మీరు ఎడ్యుకేట్ చేసి మా పార్టీకి అండగా ఉండే దొంగల్ని జైలుకు పంపుతున్నాం అనేది మాత్రం మీరు గుర్తించండి అని రాష్ట్రంలో ఉన్న ప్రజలకి చెప్పవలసిన అవసరం ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి సిఐడికి లేదా? ఈ ప్రభుత్వానికి లేదా? అప్పుడు వీళ్ళ మాటలు ఉండవు కదా, అవకాశం ఉండవు కదా. ఎందుకని అది చేయరు? ఈ కొత్త సిద్ధాంతాన్ని తీసుకురండి. ఎవడో నోరేమడ మాట్లాడు, అదిగో తప్పు చేసావు, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఆ డబ్బు ఎక్కడ పంపావు, లింక్ అంతా లాగారు కదా, అరెస్ట్ చేశారు కదా. ఒక ఐఏఎస్ ఐపీఎస్ని ఎలా అరెస్ట్ చేస్తారండి? అరెస్ట్ చేసే పోలీసుకు భయం ఉండదా? నిరాధారమైన ఆరోపణలతో అరెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఇవాళ రామాంజలి గారు ఎలా వెళ్ళారు, శ్రీలక్ష్మి ఎలా జైలుకి వెళ్ళి వచ్చింది, ఐపీఎస్లో ఆయన ఎవరో 3 సస్పెండ్ అయ్యి ఎలా ఉన్నారు. క్రాంతినారాయణ టాటా. అసలు ఈ నా పరిస్థితి ఏంటనేది వాళ్ళకి భయం ఉండదా? అంత మొండిగా బిహేవ్ చేస్తారా? డియర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు కూడా రైట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ మీద కట్టిన కేసు నెంబర్ ఉంటుంది, అది కొట్టండి ఒకసారి. ఆ నెంబర్ కొట్టంగానే ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ వచ్చేస్తుంది. ఏ విధంగా ఫ్రాడ్ జరిగింది, ఏ డేట్ని ఎఫ్ఐఆర్ కట్టారు, ఏ డేట్ని వీళ్ళు అరెస్ట్ చేశారు, ఏం నేరం చేశారు, ఎన్ని వేల కోట్లు ఏ విధంగా లింకుల ప్రకారం బయటికి వెళ్ళి మొత్తం వచ్చేస్తుంది.
అది ఫాల్స్ కేసా ఇంకో కేసా అనేది ఈ మీడియా వాళ్ళ నోళ్ళు కూడా మనం మూపించవచ్చు. అన్యాయంగా కేసు కట్టారు, అన్యాయంగా కేసు కట్టారు. వాళ్ళకన్నా ముందు మీరే ప్రతిపక్ష పార్టీలు ఆరోపించే ఆరోపణలే మేము అడిగింది. అదేనండి. అదేంటంటే ప్రజలు లేదా ప్రతిపక్ష నాయకులు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడన్నా ఇంతవరకు పట్టించుకున్నారండి? గత ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం అనుభవించింది, అప్పులు చేసింది, వెళ్ళిపోయింది, పట్టించుకోవాలా. ఈ ప్రభుత్వం వచ్చింది, ఇది చేసిన దాని మీద కొత్తగా అదే చంద్రబాబు మీద నువ్వు చేసిన అవినీతిని కేసులు కట్టాడు గౌరవనీయులని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరండి? జగన్ గారు, మీరు కాదా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా? ఈ కేసులు జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, స్కిల్ డెవలప్మెంట్లో అన్యాయం జరిగిందని కేసులు కట్టింది ఎవరు? మీరు కాదా? ఆ కేసు ఎందుకని నిలవలేదండి? వితౌట్ ఎవిడెన్స్ ఏ విధంగా కేసు కట్టారండి మీరు? ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ తీసి కేసులు కడుతున్నారు. అరెస్టులు ఆంధ్రప్రదేశ్గా ఉంది కానీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కుంటుపడుతుంది. మీ అరెస్టులో మీ కొట్టుకుంటాలు, మీరు చంపుకుంటాలు తర్వాత అండి. ముందు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయండి మీరు. అట్లాగే మీరు చేసిన తప్పులకి వాళ్ళు కేసు కట్టారనుకోండి, బెయిల్ తెచ్చుకుని బయటికి రండి. మీ వాదనలో మీరు కోర్టులో వినిపించుకోండి. అంతేగాని ఏంటంటే ఇది కూడా న్యూస్, ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకొచ్చి చెవులో పువ్వు పెట్టి చెవులో దగ్గరికి వచ్చి నేడే చూడండి, ఓ పక్కన యుద్ధం, ఓ పక్కన ఇయ్యి మేము చేస్తుంటే మాకు ఎందుకండి ఇలాంటి సమస్యలని? సార్, ఇప్పుడు ప్రభుత్వం ఎక్కువగా ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 కాకుండా ఆ పథకాన్ని పక్కన పెట్టి P4 అనేది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. ఇదే P4 మీద చేసే ఆ కాన్సెప్ట్ అంతా, ఆ దృష్టి అంతా ఎందుకు సూపర్ 6 మీద లేదంటారు? P4 అంటే ఏంటండి? ప్రతి పూర్ని పేదవాడిని బిగ్గెస్ట్ చేస్తూ ఉంటారు, ధనవంతులు చేస్తూ ఉంటారు. లేదండి, అది ఒట్టి అబద్ధం అండి. ఒట్టి అబద్ధం అండి. సెకండ్ క్యాడర్ను కూడా పైకి తీసుకురావట్లేదండి జనసేనలో కానీ టీడీపీలో కానీ. ఉన్నవాళ్ళు బాగుపడుతుంది తప్పండి. ఎట్లా కొట్టా కష్టపడి ₹1 కోటి రిచ్ ఎట్టా కొట్టా కష్టపడి ₹1 కోటి వెళ్ళి ఒక కార్పొరేటరు, ఒక ఎమ్మెల్యే అయితే ఇంకా ఇక వెనక తిరిగి చూసే పని లేదండి. వేల కోట్లు. ఒక ఎంప్లాయీ 15,000 లంచం తీసుకుంటే మీరు కేసు కడుతున్నారు. వాడి ఇంట్లో ఏమన్నా డబ్బు దొరికితే కేసు కడుతున్నారు. ఆఖరికి మొన్న సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో డబ్బు దొరికితే కేసు కట్టి. పొలిటికల్ లీడర్లు ఏమన్నా అతీతులండి? ఏ విధంగా సంపాదించారండి వీళ్ళు? టాపీ పనికి వెళ్ళారా? కూలి పనికి వెళ్ళారా? మీరు ఆలోచించండి. మా కళ్ళ ముందు మా విజయవాడలో బోళ్ళంతమంది నాయకులు ఉన్నారు. ఈ ఇల్లు వీళ్ళ బతుకులు 1/2 టీ చెప్పి ఇద్దరం కలిసి తాగిన సందర్భాలు అలాంటి నాయకులు కూడా ఉన్నారు. ఇవాళ కారుల్లో, ఇనోవాలో కొత్త కార్లు కోట్లు సంపాదించేశారు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్మన్లు చెప్పుకుంటే సిగ్గుసేటు. సార్, లాస్ట్గా చెప్పండి, ముళ్ళపూడి నాగేశ్వర యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి? నాకు భవిష్యత్తు ఏంటి? నాకు భవిష్యత్తు అనేది ఏమొద్దండి. నా పిల్లలు ఇంజనీర్లు, హ్యాపీగా ఉన్నా. నా పిల్లలు ఇంజనీర్లు చక్కగా ఉన్నది. 60 నాట్ అవుట్, హ్యాపీ, ఆరోగ్యం. నాకెందుకు ఏం కావాలండి? నేను నా కమ్యూనిటీ కోసం పోరాడతా. నా కమ్యూనిటీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బయట ఉండే సపోర్ట్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్పులు చేసుకోవాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. ముందు జన సైనికుల్ని కాపాడుకోవాలి, మాకు రిజర్వేషన్లు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టి మరీ చెప్తున్నా, విద్యా విధానం పెరిగిన కాపు జాతికి, కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఈ కులాలకి ఇమీడియట్లీ రిజర్వేషన్లు అమలు చేయాలి, చేయించాలనేది కూడా చెబుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది గౌరవనీయులైన రాజ్కుమార్ గారికి, S4 గారికి ధన్యవాదాలు. కుటుంబ ప్రభుత్వం ఏదైతే అధికారంకి వచ్చే ముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది ముళ్ళపూడి నాగేశ్వర చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో మరలా ప్రజలు మీకు ఓటేయాలంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలనేది కూడా ముళ్ళపూడి నాగేశ్వర చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ముళ్ళపూడి నాగేశ్వర రాజకీయంగా తను ఆశించిన పదవులు ఉండాలని చెప్పి S4 మీడియా కోరుకుంటున్నారు. అవి మాత్రం వద్దండి.